హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు స్తోత్రములు. ప్లేయర్ లైవ్లో ఉండాం, ప్రయత్నించేయండి. కొంత సమయాన్ని దేవునికి ఇవ్వండి. మరి సమయంలో మనము ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క వాక్యంలోకి వెళ్దాం. ప్లేయరా మరి మీరు ఎవరైతే లైవ్లో ఉన్నారో దయచేసి లైవ్లో ఉంటాం, ప్రయత్నించండి. ఈ సమయంలో మనందరం కూడా ప్రార్థన చేసుకొని ప్రభు వాక్యంలోకి వెళ్దాము. ప్రభా, ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి. వినగల చెవును గ్రహించే మనసు నాకు ఇవ్వమని ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థన. మహాం పరిశుద్ధుడా, ప్రేమ కనికరము గల పరమ తండ్రి యేసు ప్రభా, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రములు, నీకు మహిమ ఘనత ప్రభావములు, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతియు మహిమయు ఘనతయు ప్రభావములు చెల్లంగాక. ప్రభా, ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నానయ్యా. వినగల చెవును గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి ప్రసాదించబడుచున్నా తండ్రి. ఎందరైతే ఈ సమయంలో నీ మాటలు వినడానికి వచ్చారో ప్రభా, అయ్యా వారందరి జీవితంలో నీ పరిశుద్ధాత్మ కార్యములు ఈ సమయంలో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. నీ సన్నిధిని హస్తము తోడుగా ఉంచమని ప్రార్థిస్తూ ప్రకటిస్తుండగా ప్రభా, నా నోటికి మీరే తోడే ఉండి ప్రభా, నీ మాటలు నాకును నిబిడలకు అందించి మీరే సమస్త మహిమ పొందుకోమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ఓకే, ప్రైజ్ రేపులేరా లైవ్లో ఉంటాం, ప్రయత్నించేయండి. ఏ ఒక్కరు కూడా లైవ్లో ఉండిపోకండి. కొంత సమయాన్ని దేవునికి వాసిందిగా ప్రభు నామములో మనం చేస్తున్నామన్నమాట. ఓకే పిల్లలు, లైవ్లో ఉంటాం, ప్రయత్నించేయండి. మీకు స్క్రీన్లో దేవుని యొక్క వాక్యాన్ని చూపించడం జరుగుతుందన్నమాట. కీర్తన గ్రంథము 62వ అధ్యాయము, కీర్తన గ్రంథము 62వ అధ్యాయము 1వ వచనం నుంచి మనము కొన్ని వచనాలు చూద్దామన్నమాట. కీర్తన గ్రంథము 62వ అధ్యాయము 1వ వచనం నుంచి మనము చూద్దాం పిల్లరా. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. పిల్లరా చూస్తున్నారు కదా ఇక్కడ స్క్రీన్లో, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. భక్తుడైన దావీదు ఈ కీర్తన రాశాడనమాట. తను చెబుతున్నాడు ఏమని, నా ప్రాణము దేవుని నమ్ముకొని ఎలా ఉందంట, తన ప్రాణము మౌనముగా ఉన్నది. ఎలా ఉంది పిల్లరా? మౌనముగా అంటే ఏమీ మాట్లాడకుండా మౌనంగా. అంటే కొంతమంది చూడండి, నేను సేమ్ మాట్లాడుతున్నాను కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదేంటి, మౌనంగా. ఎక్కువగా మనకు బైబిల్లో ఎవరు కనపడతారంటే మన ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన మౌనంగా ఉన్నాడు. అవును కదా? యేసేని అనేకమైన మాటలు అంటున్నప్పుడు కూడా నువ్వు దేవుని కుమారుడువా, దెయ్యం పట్టిన వాడువు, ఇంకా అనేకమైన అపహాసం చేస్తున్నా కానీ యేసయ్య ఎక్కడ కూడా పిల్లరా ఆయన అరవలేదు, కేకలేయలేదు, గట్టి గట్టిగా మాట్లాడలేదనమాట. ప్రభువుని ఎన్ని మాటలు అన్నా కానీ ఆయన మౌనంగా ఉన్నాడు. అలాగే దావీదు కూడా ఎలా ఉన్నాడంట, మౌనంగా ఉన్నాడు. తన మౌనంగా ఉండడానికి గల కారణం ఏంటి? తన మౌనంగా ఉండడానికి గల కారణం ఏంటి పిల్లరా? ఏంటి తన మౌనంగా ఉండడానికి గల కారణం ఏంటి? తన ప్రాణము ఎవరు నమ్ముకున్నదంట? ఎవరు నమ్ముకుంది పిల్లరా? చెప్పండి, ఎవరు నమ్ముకుంది? తన ప్రాణము దేవుణ్ణి నమ్ముకుంది. మరి మీ ప్రాణము దేన్ని నమ్ముకుంటుంది? ఈ రోజుల్లో చాలా మందికి కూడా మనుషులను నమ్ముకునే వాళ్ళు, అధికారులు నమ్ముకునే వాళ్ళు, డబ్బును నమ్ముకునేవారు, ఈ లోకంలో వాటిను వీటిను నమ్ముకునే వాళ్ళు ఉంటున్నారు. అవును కాదా? కానీ దావీదు ఎవరు నమ్ముకున్నాడంట? తన ప్రాణం ఎవరు నమ్ముకుందంట? దేవుని నమ్ముకుంది. ఏ దేవుడు మరి ఇంతకీ? ఏ దేవుడు పిల్లరా? చాలా మంది ఉన్నారు కదా దేవుళ్ళు. ఈ లోకంలో ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారన్నమాట. మన భారతదేశంలో 33 కోట్లు దేవుళ్ళు, దేవతలు ఉన్నారన్నమాట. మరి ఏ దేవుణ్ణి నమ్ముకున్నారు మీరు? దావీదైతే యెహోవా దేవుని కలిగి ఉన్నాడు. అందుకే దేవునికి వాక్యం సెలవిస్తాం పిల్లరా, యెహోవా తమకు దేవుడిగా కలిగిన జనులు ధన్యులు అని రాయబడనమాట. ఏంటంట? యెహోవా తమకు దేవుడిగా కలిగిన జనులు ధన్యులు. ఎందుకంటే యేసు ప్రభు నిజమైన దేవుడు అనమాట. ఏ దేవుడు ఆయన? నిజమైన దేవుడు. దేవుళ్ళు అని పిలువబడ్డారు, దేవుడు అని పిలువబడ్డారు. కానీ దేవుడు అనడానికి అర్హత కలిగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ దేవుణ్ణి
దావీదు నమ్ముకున్నాడు. ఇప్పుడు నమ్ముకున్న తను ఎలా ఉన్నాడంట? మౌనంగా ఉన్నాడు. ఎందుకని పిల్లరా, ఈ రోజుల్లో మనం కూడా దేవుణ్ణి నమ్ముకుంటున్నాం. నమ్ముకున్న నీవు నేను ఎలా ఉంటున్నాం? మౌనంగా ఉండగలుగుతున్నామా? నాకు అది లేదు, ఇది లేదు, లేకపోతే నా జీవితంలో అది జరగలేదు, ఇది జరగలేదు అని ఏదో ఒకటి మనము నేరాలు మోపేవారుగా ఉంటున్నామే. కానీ నా దేవుడు నాకున్నాడు, నా ప్రభు నాకున్నాడు, ఆయన సమస్తము చేయగలే దేవుడు అని మనము మౌనంగా ఉండలేకపోతా ఉన్నాం అనుకులరా. అందుకే దేనికి వాక్యం సెలవిస్తా ఉంది, రాజును నమ్ముకునుడి కంటే, అధికారులు నమ్ముకునుడి కంటే యెహోవాని నమ్ముకునుట మంచిది అంట. ఆయన నమ్ముకోవడం మంచిది. ఆయన నమ్ముకోవాలి, మనం నమ్ముకోవాలి. మనుషులు నమ్ముకోకూడదు, ఈ లోకంలో వాటిని నమ్మకూడదు. కానీ దేవుని నమ్మటం నేర్చుకుంటే పిల్లరా, ఏ మనిషి అయితే దేవుని నమ్ముతాడో, ఆయన మీద పూర్తి విశ్వాసం ఉంచుతాడో, ఆ మనిషి మౌనంగా ఉండగలుగుతాడు. తన జీవితంలో వచ్చే ప్రతి పోరాటంలో, వచ్చే ప్రతి శోధనలో, ప్రతి కష్టాల్లో, ప్రతి ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నా దేవుడు నాకున్నాడు, నా ప్రభు నాకున్నాడు, తప్పకుండా ఆయన నాకు సహాయం చేయగలిగిన దేవుడు ఉన్నాడని మౌనంగా ఉండగలుగుతాడు. అది మన ప్రాణం చూస్తే, అందుకే ఒక చోట దావీదు అంటాడు, నా ప్రాణమా ఎలా తొందరపడుతున్నావు అంటాడు. కొన్నిసార్లు మన ప్రాణాలు ఏమైతే తొందరపాటు కదా, తొందరపడిపోతా ఉంటాం. దేవుడు నాకేం చేశాడు, దేవుడు నా జీవితంలో ఏం జరిగించాడు, ఇంతవరకు దేవుడు నాకు పిల్లలు ఇవ్వలేదే, ఇంతవరకు దేవుడు నాకు ఉద్యోగాన్ని ఇవ్వలేదే, ఇంతవరకు ఒక గృహాన్ని ఇవ్వలేదే, ఇంతవరకు నా భర్తను మార్చలేదే, ఇంతవరకు నా భార్యను మార్చలేదే అని మనము కొన్నిసార్లు ఇలాంటి ప్రశ్నలు మనలోకి ఎదురవుతా ఉంటే, లేదా మనమే ఇలా మాట్లాడుతూ ఉంటాం. అవునంటారా పిల్లరా? అవును కదా. కానీ దావీదు దేవుని నమ్ముకున్నాడు. అందుకే పిల్లరా, బైబిల్లో చూసినట్టయితే రెండవ దినవృత్తాంతాల గ్రంథము మీకు చూపిస్తాను పిల్లరా స్క్రీన్లో. రెండవ దినవృత్తాంత గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఆస కనపడుతుందన్నమాట. ఆస తన దేవుడిని యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా, మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకుని ఉన్నాము, నీ నామమును బట్టి ఈ సైన్యము ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడువు, నరమాతులు నీ పైన జయమందనేకము అని ప్రార్థింపక. చూసినట్లురా, ఇక్కడ ఆస శత్రువుల మీదకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది, వారితో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో దేవునికి మొరపెడతా ఉన్నాడు. ఏమని మొరపెడుతున్నాడు? అద్భుతమైన తన ప్రార్థన. నిజంగా మన ప్రార్థనలో అంతగా ప్రభావితం చేయగాని బైబిల్లో ఉన్న భక్తులు చేసిన ప్రార్థనలో చాలా, దాంట్లో ఎంతో అర్థం ఉందన్నమాట. వారి ప్రార్థనలు మనం ఒక్కసారి పరిశీలన చేయగలిగితే ఎన్నో విలువైన ఆత్మీయ విషయాలు కూడా అందులో ఉంటాయి అనమాట. ఇక్కడ ఆస దేవునికి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేసినమాట? యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు. ఏమన్నాడు ఇక్కడ ఆస? ఎవరికి సహాయం చేయడం వరకంట? బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మన దేవుడు ఎలాంటి వారి పిల్లరా? బలము లేని వారికి సహాయం చేయగల శక్తి గల దేవుడు. కొన్నిసార్లు మనం కూడా ఈ లోకంలో ఏదైనా చెయ్యాలంటే మన బలము సరిపోదు కదా. ఒకవేళ స్వస్థత పొందుకోవాలనుకున్నావు, డబ్బుతోటో లేకపోతే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళో, ఏదో విధంగా అనారోగ్యం నుంచి బయటికి రావాలనుకున్నావు. అటువంటి పరిస్థితులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మన ప్రయత్నాలు సఫలం కానే కావు. అవునా కదా పిల్లరా? అలాగే ఉద్యోగం సాధించాలని, ఒక గవర్నమెంట్ జాబు అని ఆశ కలిగి ఉంటాం, కానీ మన శక్తి సరిపోని పరిస్థితి ఉంటుంది అనమాట. లేకపోతే ఒక గృహాన్ని కట్టాలి, మన శక్తి సరిపోదు. లేకపోతే ఒక ప్రాంతానికి వెళ్ళాలి, మన శక్తి సరిపోదు. అంటే మన బలము సరిపోదు. అంటే మన శక్తి అనమాట. బలము, శక్తి ఇవన్నీ కూడా ఒకదాని కిందకి వస్తాయి పిల్లరా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరనమాట. ఎవరు లేరన్నమాట. బలహీనులకి ఆయన బలపరిచే దేవుడు, మన దేవుడు సహాయం చేయగల దేవుడు అన్నమాట. దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడంటే పిల్లరా, మనము దేవునితో చెప్పాలి, అవ్వా, నేను బలహీనుడును, నేను బలహీనురాలను, ఇదిగో ఈ పని చేయడానికి నా వల్ల కాదు, ఈ కార్యం చేయడం నా వల్ల కాదు, కానీ నువ్వు నాకు సహాయం చేయగలిగితే తప్పకుండా నేను ఈ కార్యాన్ని చేయగలుగుతాను, ఈ పనిని చేయగలుగుతాను. అయ్యా, నేను బలహీనుడైనా నన్ను బలపరచుము అని మన ప్రభుని అడగలిగితే
ప్రభు బలపరచగల గొప్ప దేవుడు అనమాట. అందుకే అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు అనమాట. ఏముంటో తెలుసా పిల్లరా? నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను అంటాడు. ఏమంటాడు? నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఎందుకంటే దేవుడు బలమిచ్చేవాడు. ఎవరు పిల్లరా? బలమిచ్చేవాడు. ఏ బలము? మనము శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానములు వచ్చినప్పుడు, అనారోగ్యాలు వచ్చినప్పుడు, అటువంటి టైంలో మనం బలహీనమైపోతాం. అవును కదా? ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా అన్నప్పుడు మీరు బలహీనం కాలేదా పిల్లరా? మిమ్మల్ని మీ భర్త కావచ్చు, మీ భార్య కావచ్చు, మీ ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, అనరాని మాటలు అన్నప్పుడు ఏమైపోయారు? మీరు ఏమయ్యారు పిల్లరా? బలహీనులుగా మార్చబడ్డారు. ఒక చేతగాని వారిగా మారిపోయారు. అవును కదా పిల్లరా? మనందరం కూడా, నేను కావచ్చు, నువ్వు కావచ్చు, మనందరం కూడా. అంటే బలం అంటే ఏది? శరీరపరమైన బలం కాదు పిల్లరా. ఇక్కడ చెప్పబడుతున్న పిల్లరా, ఆత్మీయ బలము. మనం కృంగిపోతున్నప్పుడు బలము కావాలి, నిరుత్సాహంలో ఉన్నప్పుడు బలము కావాలి, ఓడిపోయినప్పుడు బలము కావాలి, శోధనలు వచ్చినప్పుడు బలము కావాలి, నిందలు వచ్చినప్పుడు బలము కావాలి, మనుషులు మన మీద అనేకమైన మాటలు అంటున్నప్పుడు మనకేం కావాలి? బలము కావాలి. దేనికి? మన ఆత్మకు బలము కావాలన్నమాట. అర్థం పిల్లరా? సో ఈ బలము ఎవరిస్తారంటే దేవుడు ఇస్తారన్నమాట. ఇదే ఆశ తన ప్రార్థనలో దేవుడితో చెప్తున్నమాట. ఏమనంటున్నాడు? యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా, అంటే వారి మీదకి విస్తారమైన సైన్యం వచ్చిందనమాట. ఆ సైన్యము మీద ఓడిపోకుండా ఉండాలంటే వీరికి ఏం కావాలి? బలము కావాలన్నమాట. ఈ బలము ఎక్కడి నుండి వస్తుంది? ఎక్కడి నుండి వస్తుంది? ఎక్కడి నుండి వస్తుంది పిల్లరా? మనం తినే ఆహారం ద్వారానా? మనం తింటున్న ఆహారం ద్వారా వస్తుంది బలం? చెప్పండి. చాలా మంది దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తున్నమాట, మనిషి రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వలన మనిషి బ్రతుకును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అర్థమవుతుందా? మనిషి ఇప్పుడు అనారోగ్యంతో బాధపడతా ఉన్నాడు. ఒక వ్యక్తి హాస్పిటల్లో లేదా డాక్టర్ గారు చెప్పారు, నువ్వు ఎక్కువ కాలం బ్రతకవు అని చెప్పారన్నమాట. ఆ మనిషి యొక్క మనసు ఎలా ఉంటది? బలహీనం అయిపోతాడు. అయ్యో నేను చనిపోతున్నానే కొన్ని దినాల్లో, అయ్యో నేను మరణించబోతున్నానని తన బలహీనం అయిపోయి, కృంగిపోయి, నిరుత్సాహంలోకి వెళ్ళిపోతా ఉంటారన్నమాట. మనకు పిల్లరా, ఎంతో మంది పిల్లరా ఈరోజు ఆత్మహత్య చేసుకునే వాళ్ళ గల కారణం ఏంటి? ఏదో సమస్య వారి జీవితంలో వచ్చినప్పుడు, ఏదో కష్టం వచ్చినప్పుడు, ఏదో నింద వచ్చినప్పుడు, ఏదో అవమానం వచ్చినప్పుడు వారి జీవితంలో బలహీనమైపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో వారు ఏమనుకుంటారు? చనిపోదాం అనుకున్నారు. నేను కూడా ఒక తల్లి గారు ఫోన్ చేసి ఈ విధంగా చెప్తున్నారు, అయ్యా మా పరిస్థితి ఎలా ఉంది, నా కొడుకు పరిస్థితి, నా పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది, ఎటు చూసినా కానీ ఘోరమైన పరిస్థితులు మాకు ఎదురవుతా ఉన్నాయి. అయితే తన కుమారుడు అంటున్నారు, అంటే వారి సమస్య నేను చెప్పట్లేదు కానీ వారికి ఉన్న సమస్యల భయంకరమైన సమస్య అనమాట. వారు రెంటుకుంటున్నారు, ఆ రెంటి వారితో చాలా భయంకరమైన పరిస్థితి అనమాట. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి అనమాట. అన్ని వైపులు చూస్తే శోధనలు, కష్టాలు, ఇబ్బందులు, అవమానాలు, ఇవన్నీ కూడా. ఇటువంటి పరిస్థితుల్లో తన కుమారుడు అంటున్నాడంట, మమ్మీ మనము మందు తాగి చనిపోదాము అని అంటా ఉన్నాడు పిల్లరా. తెలుసా పిల్లరా? వారు కిరాయికి ఉంటున్నారన్నమాట. రూమ్ రెంట్ కట్టలేని పరిస్థితి అనమాట. అటువంటి పరిస్థితిలో ఆ ఇంటి గల వానర్ వచ్చి వారి సామాన్ అంతా కూడా ఒక గదిలో వేసి కనీసము ఏదో ఒక చిన్న గది ఇచ్చాడు పిల్లరా. ఆ డబ్బులు ఇస్తేనే మీ సామాన్ అంతా ఇస్తామని చాలా భయంకరమైన పరిస్థితి అన్నమాట. మరొక తను వివాహం చేసుకున్నాడు. వివాహం విషయంలో చూస్తే మరొక భయంకరమైన పరిస్థితి అన్నమాట. అక్కడ కేసు పెట్టే పరిస్థితి అన్నమాట. ఇటువంటి పరిస్థితిలో తట్టుకోలేక బలహీనమైపోయి, కృంగిపోయి, అయ్యో పరువు పోయింది కదా అనుకొని ఆ కుమారుడు అంటున్న మాట ఏంటో తెలుసా? మమ్మీ చనిపోదాం మనం. ఏమన్నాడు పిల్లరా? చనిపోదాం అంటే బలహీనమైపోయాడు. తన ఆత్మ బలహీనమైపోయింది అన్నమాట. అవును పిల్లరా? అందుకే ఎప్పుడైతే ఒక మనిషి బలహీనమైపోతాడో ఆ మనిషి ఏమైతున్నాడు పిల్లరా? మరణం వైపు వెళ్ళిపోతాడు. చనిపోవాలని కోరిక కలిగిద్ది అనమాట. అందుకే సాతాను కూడా మనం చేసే పని ఏంటంటే మన మీద మనం బలహీనపరుస్తాడనమాట. నీ జీవితంలోకి సమస్యలు తీసుకొచ్చి, నా జీవితంలోకి సమస్యలు తీసుకొచ్చి, మన జీవితంలోకి, మన కుటుంబంలోకి శోధనలు తీసుకొచ్చి వాడు చేసే పని ఏంటంటే మనల్ని బలహీనపరచడం, మనల్ని బలహీనపరచనమాట. ఎప్పుడైతే ఒక మనిషి బలహీనమైతాడు పిల్లరా, అతను చాతగాన పడిపోతాడు, కృంగిపోతాడు అన్నమాట. ఏమి చేయగలిగి ఉండి కూడా చేయలేకపోతామన్నమాట. అందుకే కొన్నిసార్లు అంటా ఉంటా కదా, నా మనసు బాగలేదండి, నా మనసు ఏమి బాగలేదమ్మా అంటా ఉంటారు. అంటే కారణం ఏంటి అంటే ఏదో సమస్య వచ్చినప్పుడు, మన బలహీనమైనప్పుడు మన మనసు బాగోట్లేరా. కాబట్టి ఏమన్నాడంటే, ఆశ బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునో లేరు. అవును పిల్లరా,
ఒకవేళ ఈరోజు కూడా ఏ మాట్లాడినా ప్రియమైన సహోదరి సహోదరా, ఒకవేళ నువ్వు కూడా బలహీనమైపోయావా, నువ్వు కూడా బలహీనురాలయ్యావా, నీకొస్తున్న సమస్యలు బట్టి, నీకొస్తున్న కష్టాలు బట్టి, నీకున్న ఇరుకులు బట్టి, నీకున్న ఇబ్బందులు బట్టి ఒకవేళ బలహీనమైపోయి కృంగిపోతూ నిరుత్సాహపడుతూ ఎందుకు వచ్చిన జీవితం అనుకుంటూ బాధపడుతున్నావా? అయితే ఆ రోజు ఆశ ప్రార్థన చేసినట్టుగా నీవు ప్రార్థన చేయగలిగితే ఏమని ప్రార్థించాలి అంటే, ప్రభా నేను బలహీనురాలునయ్యా, నేను బలహీనుడినయ్యా, నాకు వస్తున్న ఈ సమస్యలు బట్టి, నాకు వస్తున్న కష్టాలు బట్టి, నాకున్న నిందలు బట్టి, నాకున్న అవమానాలు బట్టి నేను బలహీనమైపోతున్నాను. ప్రభా నాకు బలాన్ని ఇవ్వవా, ఈ సమస్యలు జయించడానికి నాకు నీ సహాయం కావాలి ప్రభా అని మనం మొరపెట్టగలిగితే పిల్లరా, దేవుడు తప్పకుండా మనకి సహాయం చేయగల గొప్ప దేవుడు అనమాట. ఆ రోజు ఆశ కూడా దేవునికి ప్రార్థన చేశాడు, నీకన్నా ఎవరు లేరు. అవును పిల్లరా, ఆయన తప్ప బలం ఇవ్వగలిగిన వారు, ఆయన తప్ప సహాయం చేయగలిగిన వారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు పిల్లరా. అర్థమవుతుందా? దేవుడు అక్కడే మనకి బలం ఇవ్వాలి, దేవుడు అక్కడే సహాయం చేయాలన్నమాట. ఆయన సహాయమే ఎంతో ఉన్నతమైనది. ఆయన సహాయం ద్వారానే మనం ఏదైనా సాధించగలుగుతాం, ఏదైనా జయించగలుగుతాం. పేతురు కూడా మునిగిపోతున్నప్పుడు ప్రభా నన్ను కాపాడు అని కేకలేసినప్పుడు దేవుడు వెంటనే తన చేయి చాపి తనకు సహాయం చేశాడు. మునిగిపోతున్న పేతురును ప్రభు పైకి తీసుకురాగలిగాడు. అర్థం లేదా? ఒకవేళ నువ్వు కూడా సహాయం లేక బాధపడుతున్నట్లయితే, ఏ సహాయం లేక, ఎవరు సహాయం లేక బాధపడుతూ ఉన్నట్లయితే, ఈరోజు నువ్వు ఉన్న చోట మోకరించి ప్రార్థన చేయగలిగితే, ప్రభా నాకు నీ సహాయం చేయండి, నువ్వు తప్ప నాకు సహాయం చేయగలిగిన వారు ఎవరు లేరు ప్రభు ఈ లోకంలోని, నువ్వు ఉన్న చోటనే మోకరించి ప్రార్థన చేయగలిగితే ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నీకు తప్పకుండా సహాయం చేయగల గొప్ప దేవుడు. ఒకవేళ నీ ఇంటి వాళ్ళు నీకు సహాయం చేయలేదేమో, నీ బంధువులు నీకు సహాయం చేయలేదేమో, నీ రక్త సంబంధం నీకు సహాయం చేయలేదేమో, నీ కులస్తులు నీకు సహాయం చేయలేదేమో, ఈ లోకంలో ఎవ్వరు కూడా నీకు సహాయం చేయలేకుండా ఉన్నారేమో, కానీ నీవు ఆకాశం ముందున్న దేవుడైనా యేసుకి ప్రార్థన చేస్తే ఆయన తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ఆ సహాయం నువ్వు పొందుకోవాలని ఆశించినట్లయితే నువ్వు ఉన్న చోట మోకరించి ప్రార్థన చేస్తే దేవుని సహాయము నువ్వు తప్పకుండా పొందుకుంటావు. ప్రియమైన సహోదరి సహోదరు, తప్పకుండా పొందుకుంటావు. ఆ సహాయం ద్వారా నువ్వేం చేస్తావు తెలుసా? జయించగలుగుతావు. ఏ శోధన అవుతుందో, ఏ సమస్య అయితే ఉందో, ఏ అవమానం అవుతుందో, ఏ నింద అవుతుందో, ఏ అప్పులైతే ఉన్నాయో, ఏ ఆర్థిక సమస్యలు అయితే ఉన్నాయో, ఇక నీ జీవితంలో ఏదైనా కావచ్చు, దాన్ని నువ్వు జయిస్తావు, బైబిల్లో కూడా చూసినట్టయితే దావీదు కూడా గొలియాతుని జయించాడు. ఎలా జయించాడు? దేవుని సహాయం ద్వారా. ఒక్క రాయి తీసుకొని వడిసెలతో ఆ గొలియాతుని కొట్టినప్పుడు పిల్లరా, ఒకే రాయికి ఆ గొలియాతు పడిపోయాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని సహాయం తీసుకున్నాడు కాబట్టి దావీదు గొలియాతుని జయించగలిగాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా భయపడతా ఉన్నారు ఆ గొలియాతుని చూసినప్పుడు. కానీ ఎవ్వరు కూడా ముందుకు వేయలేకపోయారు. కారణం ఏంటో తెలుసా? వారు వాళ్ళ బలం మీద వారు బలాన్ని నమ్ముకున్నారు, వారి బలం వైపు చూస్తున్నారు, కానీ దేవుని సహాయాన్ని కోరుకోలేదు, దేవుడి బలం మీద ఆధారపడలేదు. అందుకే వారు జయించలేకపోయారు. కానీ దావీదు దేవుని బలం మీద ఆధారపడాడు, దేవుని సహాయం కోరుకున్నాడు. దావీదు గొలియాతుని జయించగలిగాడు. అతను చూడరా, మా దేవా యెహోవా మాకు సహాయము చేయము. అడుగుతున్నావా ప్రియమైన సహోదర సహోదరుడా? అడుగు. ఎవరు సహాయం చేయాలి? చాలాసార్లు మనం కూడా అడుగుతా ఉండే కదా, వారిని సహాయం చేయమని, ఈసారి అంటే మనుషులు అడగటం తప్పని కాదు పిల్లరా. మొదటగా దేవుని అడగాలి. దేవుని చిత్తమైతే మనం మనుషుల సహాయం తీసుకోవాలి. అది వీరి ద్వారా దేవుని సహాయము, ఇది దేవుని చిత్తమైతేనే అది మనుషుల సహాయం తీసుకోవాలన్నమాట. అంతేగాని దేవుని సహాయం కోరుకోకుండా మనుషుల సహాయం దగ్గరకు వెళ్ళకూడదు. అర్థంరా? దేవుని పక్కన పట్టేసి మనుషుల సహాయాన్ని మనం తీసుకోకూడదు. మొదటగా దేవుని అడిగి, ప్రభువా ఇదిగో పలానా వారి యొక్క సహాయం తీసుకోవాలనుకుంటున్నాను, అది నీ చిత్తమా? నీ చిత్తమైతే వారి ద్వారా నాకు కావాల్సిన సహాయాన్ని అందించుము అని మనం ప్రభువుని అడిగితే దేవుడు వారి ద్వారా మనకి సహాయం అందిస్తారన్నమాట. అది దైవ సహాయం. అందుకే పిల్లరా, ఇక్కడ కూడా ఆశ కూడా అదే అడుగుతుంది, మా దేవా యెహోవా మాకు సహాయం చేయము. అదనరా, మనం ఎప్పుడైతే దేవుని సహాయం కోరుకుంటామో దేవుడు ఏదో ఒక విధంగా సహాయాన్ని పంపిస్తా ఉంటాడనమాట. ఏలియా కూడా కరువులో ఉన్నప్పుడు దేవుడు కాకుల ద్వారా తనకి ఆహారాన్ని పంపించాడు.
ఆ తర్వాత అక్కడున్న కిద్రోను వాగు ఎండిపోయిన తర్వాత సారెపతి ఇదువరాల ద్వారా తనకు కావలసిన సహాయాన్ని అంటే ఆహారాన్ని అందిస్తూ వచ్చారన్నమాట. పిల్లరా, అందుకే దేవుని సహాయము కోరుకుంటే పిల్లరా, దేవుడు మనకి తప్పకుండా సహాయం చేయగల గొప్ప శక్తి గల దేవుడు అన్నమాట. ఒకవేళ నేను మీ దగ్గరకు వచ్చి అమ్మ కొంచెం సహాయం చేస్తారంటే ఒకవేళ మీ దగ్గర ఉంటే చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. కానీ దేవుడు అలా అంటాడా? ఒకవేళ మీరు నా దగ్గరకు వచ్చి అయ్యగారు మీరు ఎవరు సహాయం చేస్తారంటే నా దగ్గర ఉందనుకో, ఒకవేళ నేను చేస్తాను, లేకపోతే లేదనుకోండి సహాయం చేయలేను అనమాట. కానీ దేవుడు అలా అంటాడా? అమ్మా నా వల్ల కాదు, నా దగ్గర లేదు, అయ్యా నా వల్ల కాదు, నా దగ్గర మీరు అడుగుతున్నంత లేదు అని అంటాడా? అలా అనేవాడు కాదనమాట. దేవుడు ఈ లోకంలో ఉన్న ఎంతమంది అయినా ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభా నాకు ఈ విషయంలో సహాయం చేయి, ప్రభా నాకు ఈ విషయంలో సహాయం చేయి అని మనం అడిగితే పిల్లరా, దేవుడు తప్పకుండా సహాయం చేయగల దేవుడు అన్నమాట. ఈ రోజులో చాలా మంది కూడా దేవుని సహాయం కోరుకోవట్లేదు పిల్లరా. అడుగు, నువ్వు దేవుని సహాయం కోరుకుంటే నీ స్థితిగతులు మారుస్తాడు దేవుడు. అర్థమంది పిల్లరా? అడుగుతున్నారా? ప్రతి విషయంలో దేవుని సహాయం కోరుకోవాలి. నువ్వు ఏది చేయాల్సి వచ్చినా, ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చినా, ఏ పని చేయాల్సి వచ్చినా ఆ వాటిలో అన్నిట్లో కూడా నువ్వు దేవుని సహాయం తీసుకుంటే నువ్వు కానీ నేను కానీ తప్పకుండా మనం విజయాన్ని పడగలుగుతాం. ఎందుకంటే ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనమాట. వాళ్ళ మనుషుల దగ్గరికి వెళ్ళి, బంధువుల దగ్గరికి వెళ్ళి, స్నేహితుల దగ్గరికి వెళ్ళి, ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్క అన్న చెల్లి అమ్మా అని మనం అడిగి నోరు తెరిచి అడిగితే ఒకవేళ వాళ్ళు ఉండి కూడా మనకి సహాయం చేయకపోవచ్చు. కానీ పిల్లరా, దేవుడు అలాంటి వాడు కానే కాదు. పిల్లరా, ప్రభు సహాయం తీసుకోండి. మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆయన సహాయం తీసుకోండి. ఆ తర్వాత అన్నాడు నిన్నే నమ్ముకొని ఉన్నాము. ఎవరు నమ్ముకొని ఉన్నాడంట? నిన్నే నమ్ముకొని ఉన్నాము. ఈ రోజుల్లో మనుషులు దేవుని నమ్ముకోవట్లా, యేసయ్య నమ్ముకోవట్లా. అవును పిల్లరా, అవసరాన్ని బట్టి యేసయ్య, అవసరం తిరిగితే లోకము, లేకపోతే మనుషులు, లేకపోతే డబ్బులు, లేకపోతే ఈ లోకల్ ఆస్తిపాస్తులు నమ్ముతున్నారు పిల్లలు. మనం నమ్మాల్సింది ఎవరిని తెలుసా? యేసయ్యని నమ్ముకోవాలి. ఆయన పూర్తిగా నమ్ముకోవాలి. నమ్మటం అంటే ఏంటి? నమ్మటం అంటే ఏంటి? ఆయన మీద ఆధారపడాలన్నమాట. ఆయన వైపే చూడాలి ప్రతి విషయంలో కూడా. మొదట దేవునికి నువ్వు ప్రయారిటీ ఇవ్వాలన్నమాట. అంతేగాని మనుషుల దగ్గరికి వెళ్ళొచ్చి ప్రభా నేను వాళ్ళని అప్పు అడిగానయ్యా, వాళ్ళు ఇవ్వలేదయ్యా, అది కాదు. నువ్వు దేవుని మొదట నమ్మి ప్రతి విషయంలో ఆయన వైపే చూడాలన్నమాట. దేవుని ఒకవేళ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి సహాయం తీసుకోవంటే తీసుకోవటం తప్పేం కాదు. ఒకవేళ పలానా వ్యక్తిని అడుగు అని దేవునితో మాట్లాడి చెప్తే తప్పేం కాదు. కానీ దేవుణ్ణి మొదటగా మనం నమ్మటం నేర్చుకో. అదొబ్బలరా, అందుకే ప్రార్థన చేస్తున్నాం. నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టి సైన్యం ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. ఎవరిని బట్టి పిల్లరా? ఆయన నామాన్ని బట్టి ఎదిరించడానికి బయలుదేరి ఉన్నారు. అదే పిల్లరా, ఒకటి ఏం చేశారు వాళ్ళు? దేవుని సహాయం తీసుకున్నారు, దేవుని నమ్ముకున్నారు. ఆయన యొక్క నామాన్ని బట్టి ఏం చేశారు? ఆ సైన్యం ఎదిరించడానికి బయలుదేరారు అన్నమాట. అవును పిల్లరా, మనము కూడా ఎదిరించాలి. మన మీదకి కూడా లేసే సైన్యాలు, ఏ సైన్యాలు? సాతాను సైన్యము పిల్లరా మన మీదకి వస్తూ ఉంటుంది అనమాట. నీ మీదకి నా మీదకి సాతాను గడి యొక్క సైన్యము వాడు మనతో యుద్ధం చేయడానికి బయలుదేరుతూ ఉంటారన్నమాట. మనతో వాడు యుద్ధం చేస్తారన్నమాట. ఆ రోజు ఆసాకి ఏ విధంగా అయితే ఇరుగు పొరుగు వాళ్ళు శత్రువులుగా రాజులు చుట్టూ ఉన్న దేశస్తులు తనకి ఎలాగైతే తన మీదకి లేసారో ఈ రోజు కూడా పిల్లరా మన మీద కూడా వస్తున్న సైన్యం ఏంటో తెలుసా? సాతాను కూడా యొక్క సైన్యము తెలుసా పిల్లలు? వాడు కూడా మన మీదతో యుద్ధం చేయడానికి, వాడు కూడా నీ మీద నా మీద పోరాటం చేయడానికి వస్తున్నమాట. వాడిని జయించాలంటే, వాడిని ఎదిరించాలంటే ఆయన నామములోనే మనకి విజయం ఉంది పిల్లరా. ఏ నామము? యేసు నామములో మనము సాతాన్ని ఎదిరించగలుగుతామన్నమాట. అన్ని నామముల కన్నా పై నామము యేసు నామము. ఆ నామాన్ని నువ్వు ధరించి ఉంటే, ఆ నామాన్ని కలిగి ఉంటే నువ్వు సాతాన్ని, నేను వాడిని ఎదిరించగలుగుతాం పిల్లరా. అందుకే దేనికి వాక్యం సెలవిస్తానమాట, దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోనున్నదన్నమాట. ఏం చేయాలంట? దేవునికి లోబడి ఉండండి, సాతాన్ని ఎదిరించండి. సాతాన్ని ఎప్పుడు ఎదిరిస్తాం మనము? దేవుడికి లోబడ్డప్పుడు. ఒకవేళ నువ్వు కానీ నేను కానీ దేవుడికి లోబడకుండా సాతాన పో అంటే పోడు, వాడు మనల్ని ఎదిరిస్తారన్నమాట, మనల్ని గుద్దేస్తారన్నమాట. అర్థంలేరా? బైబిల్లో కూడా అపోస్తలుడు పౌలు యేసు నామములో దెయ్యాలు వెలగొడతానమాట. అలా దెయ్యాలు వెలగొడుతుంటే అక్కడ కొంతమంది ఉంటారన్నమాట. అరే ఇది బలంగా ఉంది కదా, ఆయన యేసు నామములో దెయ్యాలు వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోతా ఉన్నాయి,
మనం కూడా దెయ్యాల పట్టణంలో ఏసునామలు వెళ్ళిపోనని చెప్దాం అనుకున్నారన్నమాట. అలా అనుకునే లోపల దెయ్యం పట్టణంలో కనబడ్డారు. వాళ్ళకి కనబడే లోపల వాళ్ళు అంటున్నారన్నమాట, ఏసునామంలో దెయ్యమా వెళ్ళిపోండి అని చెప్తున్నారన్నమాట. ఆ దెయ్యం పట్టిన వ్యక్తితో ఆ వ్యక్తిలో ఉన్న దెయ్యాలు అంటేనమాట, ఏసు ఎవరో మాకు తెలుసు, అపోస్తలుడైన పౌలు ఎవరో మాకు తెలుసు, నువ్వెవడరా అని మీద పడి బట్టలు చింపేసినాయన్నమాట. అంటే వీళ్ళు దేవుడిని ఎరగని వాళ్ళు, దేవుడు లేకుండా ఆ నామం బాగుంది కదా ఉచ్చిరేద్దాం మనం కూడా అలాంటి జరుగుతాం అనుకున్నాను అనమాట. అదొక కాబట్టి మనము ప్రభువుని కలిగి ఉండాలి. ప్రభుని కలిగి ప్రభువుకు లోబడితే అప్పుడు సాతాను ఎదిరిస్తే వాడు మన దగ్గర నుంచి పారిపోతారన్నమాట. అందుకే ఆశ అన్నాడు, నీ నామం బట్టి ఈ సైన్యం ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాం పిల్లలు. మనము కూడా ప్రతిరోజు కూడా మనకు పోరాటమే పిల్లలు తెలుసా. నీకు నాకు ప్రతి క్రైస్తవుడికి ప్రతి విశ్వాసికి పోరాటం అనమాట. అందుకే దీనికి వాక్యం సెలవిస్తూ ఉంది, మనం పోరాడేది ఈ లోక నాదులతో కాదు కానీ ఆకాశంలో ఉన్న దురాత్మల సమూహంతో అని రాయబడి అనమాట. ఎపిసోడ్ రాసే పత్రికలు అనుకుంటానమాట. మనం పోరాడేది లోక నాదులతో కాదు, ఎవరనమాట, ఆకాశంలో ఉన్న దురాత్మల సమూహంతో మన పోరాటం. వాడు మన మీద పోరాటం. అందుకే కుటుంబంలో శోధనలు వస్తూ ఉన్నాయి, అందుకే భూమి మీద అనేకమైన గొడవలు జరుగుతూ ఉన్నాయి. అందుకే ఎంతమంది రౌడీలుగా, వ్యభిచారులుగా, గోండాలుగా, మరి భర్త భార్యలు విడిపోవటము, తాగుబోతులుగా మారటము, దొంగతనం, ఇవన్నీ కూడా ఒక పోరాటాలు పిల్లరా. ప్రశాంతంగా ఉన్న కుటుంబంలో అల్ల కొల్లలో అవ్వటము ఎందుకు అవుతుంది? ఇవన్నీ కూడా వాడు ప్రతి కుటుంబంలో అడుగుపెట్టి, ప్రతి ఒక్కరి జీవితంలో అడుగుపెట్టి మరి అనేకమైన సమస్యలు కలుగు చేయటమే వాడి యొక్క పని అనమాట. ఇప్పుడు వాడి మీద మనకి యుద్ధం అనమాట. మనం ఎదిరించాలంటే మనం ఏం చేయాలి? మన నామాన్ని ధరించాలన్నమాట. అందుకే అంటున్నాడు, యెహోవా నీవే మా దేవుడు, నరమాతులు నీ పైన జయముందు నీకుమని ప్రార్థింపగా. తన ప్రార్థన అంత విలువైందనమాట. అందుకే దేవుడు నమ్ముకున్నాడు ఆసావు. దేవుడు తనకి విజయాన్ని చూపిరా. మన బైబిల్లో చూసినట్లయితే ఆ మాట కూడా రాయబడి అనమాట. దేవుడు కూడా అంటారనమాట 16వ వచనంలో, దేవుడు తను చేసిన ప్రార్థనకి అదే అధ్యాయం 16:8 అనమాట. బహు విస్తారమైన రథములను, గుర్రపు రౌతులను, కూషులను, లోబులను గొప్ప దండై వచ్చిరు కదా, అయినను నువ్వు యెహోవాని నమ్ముకుని ఉన్నందున ఆయన వారిని చేతికి అప్పగించను. దేవుడు తనకి అప్పగించాడు తన మీదకి బహు విస్తారమైన రథములు, గుర్రములు, రౌతులను, కూషీలను, లూబులను గొప్ప దండై వచ్చారన్నమాట. అంటే ఈ కూషీలు, లూబులు అనమాట కలుసుకొని వీరి మీదకి వస్తే దేవుడు ఏం చేశాడు పిల్లరా? ఏం చేశాడు? వాళ్ళని అప్పగించాడన్నమాట. ఎందుకని? దేవుని నమ్ముకున్నందుకు అనమాట. చూసారు పిల్లరా? ఆ విస్తారమైన సైన్యాన్ని ఈ యొక్క ఆసాకు దేవుడు అప్పగించాడు. ఎందుకని? ఆయన నమ్ముకున్నాడు కాబట్టి. అందుకే పిల్లరా, దేవుని నమ్మటం నేర్చుకోవాలి. నీ మీదకి, నా మీదకి ఎంతమంది వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా కానీ దేవుడు వాటిని మనకి అప్పగిస్తాడు. ఎప్పుడు తెలుసా? మనము ఆయన నమ్ముకుంటే ఆశ కూడా దేవుడు నమ్ముకున్నాడు కాబట్టి బహు విస్తారమైన గుర్రములను, రౌతులను దేవుడు అప్పగించాడు. అంటే తనని అతయించేయాలని, తన చంపేయాలని, అంటే తన దేశాన్ని, తన జనాంగాన్ని స్వాధీనపరుచుకొని శత్రువుల మీదకి వచ్చినప్పుడు దేవుని వైపు తిరిగారు, దేవుడు నమ్ముకున్నారు, దేవుడు వారిని అప్పగించాడు శత్రువులు. అందుకే మనం కూడా ఏం చేయాలి? దేవుని నమ్ముకోవాలి. దావీదు అన్నాడు, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది. అనుకుంటారా? దేవుడు నమ్ముకుంటే నీవు నేను ఎలా ఉంటాం? మౌనంగా ఉండగలుగుతాం. నమ్ముకున్నావా ప్రేమని సహోదరా? నమ్మానంటే నామకన్నా ఏదో పేరుకే కాదు. మీ దేవుడు ఎవరు? యేసుప్రభు. మేము నమ్ముకున్నాం. యేసుప్రభు నమ్ముకున్నామంటారు, సినిమాలు చూస్తారు, సీరియల్ చూస్తారు, పాపం చేస్తారు, దొంగతనాలు చేస్తారు, అబద్ధాలు ఆడుతుంటారు, ప్రార్థన ఉండదు, పరిశుద్ధమైన జీవితం ఉండదు, వాక్యం ఉండదు, మందిరానికి వెళ్ళరు. కొంతమంది వెళుతారు కూడా, వెళ్ళినా కానీ అబద్ధమైన మాటలు, అబ్బో అన్ని భయంకరమైన దేవునికి వ్యతిరేకంగా ఉంటాయి. అలా చేసే వాళ్ళు దానివల్ల ఉపయోగం ఉండదు. నమ్ముకోవటం అంటే ఏంటి? ఆయన మీద ఆధారపడటం, ఆయన వైపే చూడటం, ప్రతి విషయంలో ఆయన చెప్పింది చేయడం. పిల్లరా, అర్థమవుతుందా? యేసుప్రభు మా దేవుడు అండి, మేము ఆయన నమ్ముకున్నామండి. ఎప్పుడు నమ్ముకున్నాం? మా చిన్నప్పటి నుంచి మా తాతలు నమ్ముకున్నారు. నమ్ముకుని ఏ సుఖం? ఏ నమ్ముకోం? చాలా మంది అంటారు, మేము ఎప్పుడు యేసుప్రభు మీరు నమ్ముకున్నారమ్మా అంటే నమ్ముకున్నామయ్యా. ఎప్పుడు నమ్ముకున్నావు? మేము చిన్నప్పటి నుంచి యేసయ్య నమ్ముకున్నాం. మా ముత్తాతలు మేము ఎప్పుడో ప్రభుని నమ్ముకున్నామయ్యా. అవునమ్మా, మరి ఏంటి? ఇంకా మా జీవితంలో కష్టాలు, ఇంకా మా జీవితంలో సోదరులు, ఇంకా మా జీవితంలో అనేకమైన ఇబ్బందులు. మరి ఎందుకని అలా ఉన్నాయి? ఎందుకంటే
నమ్ముకున్నారు కానీ దేవుని మీద ఆధారపడకపోవటం, దేవుడు చెప్పిన మాట వినకపోవటం. అందుకే మన దేవుణ్ణి నమ్ముకుంటే ఎలా ఉంటామంటే పిల్లరా, మౌనంగా ఉండగలుగుతాం. ఏ విషయంలో కలవరపడం, ఏ విషయంలో తొందరపడం. నా దేవుడు నాకున్నాడు, నా ప్రభు నాకు సహాయం చేస్తాడని మనము మౌనంగా ఉండగలుగుతాం. ఆ తర్వాత పిల్లరా, ఆయన వల్ల నాకు రక్షణ కలుగును. ఏం కలిగిద్దంట? రక్షణ కలిగిద్దనమాట. ఎవరైతే ఆయన నమ్ముకుంటారో ఆయన ద్వారా రక్షణ కలిగిద్ది. అతను విజయం కలిగిద్ది. ఆశ కూడా దేవుడు నమ్ముకున్నాడు కూడా తనకి విజయం కలిగింది అనమాట. మనం కూడా ఆయన నమ్ముకుంటే ఏం కలిగిద్ది? రక్షణ కలిగిద్ది అనమాట. అందుకే దావీదు అన్నాడు, ఆయన వల్ల నాకు రక్షణ కలుగును. అవును పిల్లరా, రక్షణ యెహోవా దగ్గర ఒక వాక్యం సెలవిస్తుంది అనమాట. అది ఏ రక్షణ కావచ్చు, ఆత్మీయ రక్షణ కావచ్చు, శరీరపరమైన రక్షణ కావచ్చు, ఏ విషయంలో అయినా దేవుడు మనల్ని రక్షించగల గొప్ప దేవుడు అన్నమాట. ఆయన ద్వారానే, ఆయన అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. యేసు అంటే అర్థం ఏంటో తెలుసా పిల్లరా? రక్షకుడు అని అర్థం అన్నమాట. యేసు అంటే ఎవరు తెలుసా? రక్షకుడు. ఆయన ఒక్కడే నిన్ను రక్షించగల దేవుడు. ఆయన ద్వారా నీకు రక్షణ కలిగిద్ది. ఏ రక్షణ తెలుసా? మనము నిత్య నరకానికి పోకుండా రక్షించగల శక్తి యేసు ప్రభుకు ఒక్కడికే ఉంది పిల్లరా. రేపు ఆ నిత్యత్వాన్ని పొందుకునేలాగన, ఆ పరలోక రాజ్యాన్ని చేరుకునేలాగన, ఆ నరకం నుంచి తప్పించబడులాగన మనము రక్షించబడాలంటే యేసయ్య ద్వారానే. ఆయన ద్వారా రక్షణ కలుగును. అందుకంటున్నాడు, ఆయనే నాకు ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణ కర్త. ఆయన అంటే ఎవరు? యేసయ్య లేదా దేవుడు అనమాట. ఇది ఎవరు చెప్తున్నారు? దావీదు చెప్తున్నమాట. అందుకే దావీదు అంటున్నాడు 2వ వచనమాట, ఎత్తైన నా కోట ఆయనే. దేవుడు ఎలా ఉన్నాడు పిల్లలు? తనకి ఎత్తైన కోటగా ఉన్నాడంట. కోట తెలుసుకు పిల్లలు, రాజులు వాళ్ళు పెద్ద పెద్ద కోటలు కట్టిస్తారన్నమాట. ఇప్పుడు కూడా మన దేశంలో కూడా కోటలు ఉన్నాయి, అనేక దేశాల్లో కూడా కోటలు ఉన్నాయి. రాజులు పరిపాలన చేసినప్పుడు పెద్ద పెద్ద కోటలు కట్టించుకున్నాం అనమాట. ఎందుకు ఈ కోటలు ఉండేదంటే శత్రువుల నుంచి ప్రొటెక్ట్ కోసం అనమాట. ఒకవేళ శత్రువులు వచ్చారనుకో, ఆ ఎత్తైన కోట మీద చూడొచ్చు అనమాట. వస్తున్నప్పుడు శత్రువుల మీదకి వెంటనే దాడి చేయొచ్చు, ఆ శత్రువులను హతం చేయొచ్చు అనమాట. అందుకని శత్రువుల నుంచి కాపాడుకోవడం కోసము పెద్ద కోటలు కట్టించారనమాట. మన భారతదేశంలో కూడా ఎర్రకోట, ఇంకా చాలా కోటలు అనుకుంటాం అవును కదా, ఇంకా చాలా కోటలు అనమాట, పెద్ద పెద్ద కోటలు ఉన్నాయన్నమాట. సో దావీదు ఇక్కడ ఒక అంటే భౌతికం కనపడుతున్న కోట కాదు కానీ దేవుణ్ణి తను కోటగా చేసుకున్నాడు అనమాట. అర్థంలా? అంటే భౌతికంగా ఆ దినాల్లో రాజులు చూడండి, రాజుల కోటలు ఎలా ఉంటే పెద్ద పెద్ద రాళ్ళతో కట్టారనమాట. అది మనం చూసినప్పుడు అసలు ఎలా కట్టారు, టెక్నాలజీ లేని ఆ టైంలో ఇంత పెద్ద రాళ్ళు ఆ పైకి ఎలా తీసుకెళ్లారు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకోసం అంత పెద్ద పెద్ద రాళ్ళు కూడా అంత అంటే పెద్ద కోటగా నిర్మించగలిగారంటే శత్రు నుంచి రక్షించుకోసం పిల్లలు. అర్థంలేరా? కానీ ఆ కోటలు కట్టుకున్నా కానీ ఆ కోటలు కూడా మనిషిని కాపాడలేని పరిస్థితులు కూడా జరిగినాయన్నమాట. కానీ దేవుడే నీకు నాకు కోటగా మారితే ఏది కూడా మనల్ని ఏమీ చేయలేరు. ఒకవేళ భౌతికంగా మన చుట్టూ ఏ కోట లేకపోవచ్చు కానీ మనకి స్పిరిచువల్గా దేవుడు మనకి ఆయన కోటగా ఉండగల దేవుడు. ఎప్పుడంటే మనం ఆయన్ని కోటగా చేసుకోవాలన్నమాట. ప్రభా నువ్వు నాకు కోటగా ఉండయ్యా, నా చుట్టూ కోటగా ఉండయ్యా. కోట ఏం చేస్తారన్నమాట? మనల్ని ప్రొటెక్ట్ చేస్తారన్నమాట. అలాగే దేవుడు కూడా మనల్ని ప్రొటెక్ట్ చేయగలుగుతారన్నమాట. అతను అతను ఉన్నాడు, నేను అంతగా కదిలింపబడను, ఎన్నాళ్ళు మీరు ఒకరిపై ఒకరు పడుతురు. ఒకరిరా ఆ తర్వాత కొన్ని మాటలు చూద్దామన్నమాట. ఒకరిరా 5వ వచనమాట, నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా నుండుము, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఇక్కడ తన ప్రాణంతో కూడా చెప్తున్నమాట, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండము, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. తన ప్రాణంతో కూడా చెప్తున్నమాట. ఇక్కడ మనం కూడా మన ప్రాణం కూడా మన తొందర పెడతా ఉండదన్నమాట. నీలో ఉన్న ప్రాణము, నాలో ఉన్న ప్రాణము మనకొచ్చే సమస్యల్లో, మనకొచ్చే ఇబ్బందుల్లో, మనకొచ్చే కష్టాల్లో మనల్ని తొందర పెడతా ఉండదు మన ప్రాణము. అర్థంలేరా? తన ప్రాణంతో చెప్పుకోవటమాట, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు, నువ్వు కంగారు పడకాకు, ఏం టెన్షన్ పడకాకు, ఆయన నీకు సహాయం మొదట నువ్వు ఆయన నమ్మితే ఆయన తప్పకుండా నీకు సహాయం చేస్తాడని తన ప్రాణంతో చెప్తా ఉన్నమాట. మనం కూడా చెప్పాలన్నమాట, మనం కూడా చెప్పుకోవాలి, నా ప్రాణమా ఏం చెయ్యి, మౌనంగా ఉండని చెప్పాలన్నమాట. సో కాబట్టి మనము ఆయన్ని నమ్ముకోవాలి పిల్లరా. మనుషులు నమ్ముకుని కంటే యెహోవాను ఆశ్రయించమేలు, రాజులు నమ్ముకుని కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనమాట. అందుకే 8వ వచనమాట, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించుడి, దేవుడే మనకు ఆశ్రయము. ఏమన్నాడు ఇక్కడ? జనులతో చెప్తున్నమాట. ఎవరు? దావీదు. ఎవని?
ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఎల్లప్పుడూ అంటే అన్ని వేళలా, అన్ని విషయాల్లో, కష్టాల్లోనూ, ఇరుకులోను, ఇబ్బందుల్లోనూ, సంతోషంలోను, ఆనందంలోను, అన్ని వేళలా మనం ఏం చేయాలంట? ఏం చెప్పలేరా? ఆయన యందు నమ్మిక ఉంచటము. మనకు మనము అన్ని బాగున్నప్పుడు దేవుని మీద నమ్మకం ఉంచుతాము. కొన్నిసార్లు కొన్ని శోధనలు వచ్చినప్పుడు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు, కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, అటువంటి టైంలో దేవుడి మీద నమ్మకాన్ని మనము ఉంచలేని పరిస్థితి మనకి ఏర్పడతా ఉంది. నమ్మకాన్ని మనం కోల్పోతా ఉంది. అవును పిల్లరా, చాలాసార్లు అంటారు, అయ్యా నేను ఎంతో దేవుడిని నమ్మాను, నా జీవితంలో ఏమీ కార్యం జరగలేదు అని అనేవాళ్ళు అనేకులు ఉన్నారు. అవును పిల్లరా, కానీ ఎల్లవేళలా మనం ఏం చేయాలి? దేవుని మీద సంపూర్ణంగా నమ్మకం ఉంచాలి. ఏం చేయాలి పిల్లరా? దేవుని మీద సంపూర్ణంగా నమ్మకం ఉంచి ఎల్లప్పుడూ అనమాట, ప్రతి విషయంలో సంతోషంగా ఉన్నప్పుడు దేవుని మీద నమ్మకం ఉంచు, కష్టం వచ్చినప్పుడు దేవుని మీద నమ్మకం ఉంచు, ఆ మనుషులు నిన్ను ఏదైనా అన్నప్పుడు కూడా నమ్మకం ఉంచు, ఇరుకులు వచ్చినప్పుడు నమ్మకం ఉంచు, అవమానం వచ్చినప్పుడు నమ్మకం ఉంచు. కానీ నమ్మకాన్ని ఏం చేయగలరా? దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోకూడదు. అయ్యా నేను ఎన్నో దినాల నుంచి నమ్మకం ఉంచాను, దేవుడు నాకు ఇంకా గర్భఫలం ఇవ్వలేదు. ఎన్నో దినాల నుంచి నమ్మకం ఉంచాను, దేవుడు నాకు ఇంకా ఉద్యోగం ఇవ్వలేదు. ఎన్నో నెలల నుంచి నమ్మకం ఉంచాను, దేవుడు నాకు ఇంకా నా భర్తను మార్చలేదు, ఇంకా మరి నా కుమారుని మార్చలేదు, నా కుమార్తెను మార్చలేదు, నా భార్యను మార్చలేదు, నాకున్న వ్యాధి తొలగిపోలేదు అన్న ఆలోచన కలిగి ఉండకుండా, ఎన్ని దినాలైనా నా దేవుడు తప్పకుండా ఒక దినాన్న రాబోతుంది, నా దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అనమాట, ఆయన యందు నమ్మకం ఉంచేవాడు ఎన్నడూ సిగ్గు నొందడని ఉందన్నమాట. తెలుసా పిల్లరా? దేవుని యందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో వాళ్ళు ఎన్నడూ కూడా సిగ్గు నొందరు. నువ్వు సిగ్గు నొందవు. ఒకవేళ ఈ రోజు నీ పరిస్థితులకు అనుకూలంగా ఉండకపోవచ్చు, నువ్వు దేవుడిని నమ్మి మౌనంగా ఉన్నావు, అయితే నీకు అన్ని పరిస్థితులు కూడా నీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. దేవుడిని నమ్మినప్పుడు మనకి అన్ని మంచిగా ఉండకపోవచ్చు పిల్లలు. కొన్నిసార్లు వ్యతిరేకత వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు శోధనలు వస్తూ ఉంటాయి. కానీ ఈ రోజున్న పరిస్థితులు మనం చూడకూడదు అన్నమాట. అర్థం పిల్లరా? అందుకే ఆయన యందు మనము నమ్మిక ఉంచితే దేవుడు ఏం చేయండి, నిన్ను కదలనివ్వడు అనమాట. ఆ మాట చూపిస్తున్నమాట. చూడండి పిల్లరా, కీర్తన గ్రంథము 22వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే చూపిస్తారన్నమాట. తన కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనమంట. కీర్తన గ్రంథము 22:5 అనమాట. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి. ఇక్కడ నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. ఏంటంటే పిల్లరా, నీ యందు నమ్మిక ఉంచి ఏం చేయలేదంట? సిగ్గుపడకపోయిరి. అయితే మనమైతే ఈరోజు ఎంతమంది పిల్లరా మనుషుల మీద నమ్మకం ఉంచినప్పుడు వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు కదా. అవును పిల్లరా, ఒకవేళ మీరు ఏదైనా సహాయం అడిగారన్నమాట, ఏదో అవసరం వచ్చింది, ఏదో ఆపద వచ్చింది, అలా అడిగే లోపల వాళ్ళు ఏం చేస్తారు? సహాయం చేస్తాంలా అంటారు. కానీ తీరా సహాయం చేస్తామన్న రోజుకి వచ్చే లోపల, ఒకవేళ ఈ రోజులైతే ఫోన్ ఎత్తకపోవటము, వాళ్ళు మన మీద మనకి వాళ్ళు అవైలబుల్గా లేకపోవటము, అలాంటి పరిస్థితి వస్తూ ఉన్నాం. మీకే అప్పులు ఉన్నాయన్నమాట. అప్పులు మీ ఇంటి మీదకి వస్తూ ఉన్నారు. జస్ట్ ఎవరికో ఒక 20,000 ఇవ్వాలనుకోండి, అప్పు వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు వినట్లేదు. మరి అప్పులు ఆ 20,000 ఇవ్వడానికి ఎవరిని అడిగారన్నమాట. అక్క ఒక 20,000 ఇస్తావా, చెల్లి ఒక 20,000 ఇస్తావా, అన్న ఒక 20,000 ఇస్తావా అని ఇలా అడిగారన్నమాట. వాళ్ళు పలానా రోజు ఇస్తారని చెప్పారన్నమాట. అలా చెప్పిన తర్వాత మీకు మీ దగ్గరికి అప్పులు వస్తున్నాయి కాబట్టి, అయ్యా పలానా రోజు నేను మీకు ఇస్తానని పలానా వాళ్ళు చెప్పారు, నేను మీకు ఇస్తాను ఆ రోజు అని చెప్పారన్నమాట. అలా చెప్పే లోపల ఎవరైతే ఇస్తున్నారో పిల్లరా వాళ్ళు ఇవ్వలేదు అనుకోండి, ఏమైతే పిల్లరా రేపు చెప్పిన వాళ్ళ వ్యక్తి వస్తారు మీ ఇంటి దగ్గరకు వచ్చి, పలానా రోజు డబ్బులు ఇస్తున్నాను కదా ఎందుకు ఇవ్వలేదు అని అడిగితే ఎలా పిల్లరా? సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది కదా. అని దేవుడి మీద నమ్మకం ఉంచితే దేవుడు ఏం చేయడు పిల్లరా? ఏం చేయడు? సిగ్గుపడనివ్వడు. అర్థం పిల్లరా? కాబట్టి ఆయన మీద నమ్మకం ఉంచాను పిల్లరా. దేవుడి మీద నమ్మకం ఉంచితే నిన్ను ఎన్నడూ కూడా ఎక్కడ కూడా సిగ్గుపడనివ్వడు. మనుషులు ఎన్నో చెప్తా ఉంటారు. చాలా మంది అంటారు, దేవుడిని నమ్ముకుంటే ఏమొస్తుందండి, దేవుడు అంటే ఏమొస్తుందండి, ఇక దేవుడైనా నమ్మాలా అని అంటా ఉంటారు పిల్లరా. లేదు, నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచు, దేవుడు తప్పకుండా దేవుడిని ఆదుకుంటాడు. సిగ్గుపడనివాడు, ఎక్కడ కూడా నేను సిగ్గుపడనివాడు పిల్లరా. నిజంగా నేను ప్రభు మహాకృపను బట్టి నేను చెప్పగలుగుతానమాట, దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు దేవుడు నా జీవితంలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా
ఆయన సిగ్గుపడనివ్వలేదు. అవమాన పాలు అవ్వకుండా దేవుడు నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు జరిగించడం నేను కనులారా చూసాను పిల్లరా. ఈరోజు చాలా మంది పిల్లరా దేవుని మీద నమ్మకం ఉంచలేకపోతున్నారు, నమ్మకాన్ని కోల్పోతున్నారు. అర్థం పిల్లరా, పరిస్థితుల వైపు చూడకూడదు. ఎందుకంటే మనకు వచ్చే పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, అయ్యో దేవుడు ఉన్నాడా, నిజంగా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా, దేవుడు నాకు సహాయం చేస్తాడా, అలాంటి అనేకమైన అపనమ్మకమైన ఆలోచనలు మనలో కలుగుతూ ఉంటాయి. కానీ ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని మీద నమ్మకాన్ని మనము కోల్పోకూడదు. అందుకే ఏమంటాడు, నా విమోచకుడు సజీవుడు, ఆయన చంపినా కానీ నేను ఆయన మీద నమ్మకం ఉంచుతాను, ఆయన వైపు చూస్తాను, ఆయన మీద ఆధారపడతాను, ఆయన కోసం కనిపెడతాను అని యోబు అంటాడన్నమాట. యోబు జీవితాలు అన్ని పోని పిల్లరా, ఏమిటి చెప్పండిరా, ఏమన్నా చెప్పడే, తనకు ఆస్తి పోయింది, బిడ్డలు పోయారు, ఆ శరీరంలో అనారోగ్యం అన్ని పోయినా కానీ దేవుని మీద నమ్మకం ఉంచాడన్నమాట. నువ్వు నేనైతే పిల్లరా చిన్న సమస్య వస్తేనే దేవుని మీద నమ్మకం ఉంచలేకపోతాను కదా, అవును కదా. చిన్న శోధన వస్తేనే ప్రార్థన మానేస్తాం, చిన్న కష్టం వస్తేనే దేవునికి దూరం అయిపోతా ఉంటాం, అవును కదా. ఇన్ని రోజులు చూశాను, ఇన్ని నెలలు చూశాను, దేవుడు నా జీవితంలో ఏం చేయలేదని మనము ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతా ఉంటాం, అవును కదా. కానీ ఏ పిల్లలు అన్ని పోయినా, బిడ్డలు పోయారు పిల్లలు, 10 మంది బిడ్డలు పోయారు. ఆలోచించండి, ఒకళ్ళు కాదు 10 మంది బిడ్డలు పోయారు, ఆస్తి పోయింది, ఆ దేశంలో గొప్పవాడు. అలాంటి స్థితిలో కూడా దేవుని మీద నమ్మకం ఉంచగలిగాడు. కాబట్టి నమ్మకం ఉంచితే సిగ్గుపడవు. ఒకవేళ ఈ రోజు నువ్వు సిగ్గుపడినట్టుగా ఉండొచ్చేమో, కానీ మనుషుల మాటలను నిన్ను గాయపరచొచ్చేమో, మనుషులు నిన్ను అవమాన పాలు చేయొచ్చేమో, కానీ ఈరోజు నువ్వు సిగ్గుపడిన పరిస్థితికి వచ్చినా కానీ దేవుడు ఆ సిగ్గును, అవమానాన్ని, ఆ నిందను కొట్టివే దినాన్ని దేవుని జీవితంలో కలుగు చేస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన మీద నమ్మకం ఉంచావు కాబట్టి. మనుషులు మోసం చేస్తారు పిల్లలు, గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలో ఉన్న అధికారులు నిన్ను నన్ను మోసం చేయొచ్చే కానీ దేవుడు నిన్ను నన్ను మోసం చేయడు. అర్థం పిల్లరా. అందుకే చూడండి పిల్లరా, కీర్తన గ్రంథము 115 అనుకుంటా, 115 అధ్యాయం 11 అనమాట. యెహోవా యందు భక్తులారా, భయభక్తి గల వారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము అనందరం. అంటే ఎవరైతే దేవుని మీద నమ్మకం ఉంచుతారో, సిగ్గుపడరో, వారికి దేవుడు ఏం చేస్తాడు, ఏం చేస్తాడు పిల్లరా, సహాయం చేస్తాడు. నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచితే దేవుడు ఏం చేస్తాడు, దేవుడు నీకు సహాయము చేస్తాడు. అదే పిల్లరా, అందుకే దేవుని మీద నమ్మకం ఉంచితే నీకు ఏ విషయంలో సహాయం చేయాలో తప్పకుండా దేవుడు ఆ విషయంలో నీకు సహాయం చేస్తాడు. ఏదో ఒక ఏ విధంగా సహాయం అందించాలో దేవుడికి తెలుసు. అదే పిల్లరా, దేవుడి సహాయం తప్పకుండా పొందుకుంటావు. దేవుడిని అన్నాడు కూడా సిగ్గుపడిన పిల్లరా. అందుకే అంటున్నాడు, అందుకే బైబిల్ చూడండి పిల్లరా, అద్భుతమైన మాట ఉంటుంది అన్నమాట. మీకా ప్రవక్త చెప్తుంటారు అనమాట. మీకాలో అలలు మీకు స్క్రీన్లో చూపిస్తారు అనమాట. ఇక్కడ అనమాట మీకా గ్రంథము 7వ అధ్యాయం 5వ వచనం అన్నమాట. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకోవద్దు, నీ కౌగిట్లో పండుకుని ఉన్న దాని ఎదుట నీ పెదవులకు ద్వారమును కాపపెట్టు. ఏమన్నాడు, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుడిని నమ్ముకునొద్దు. స్నేహితులు ఉంటారు కదా మనందరికి. మీకున్నారు పిల్లరా స్నేహితులు? లేరా? స్నేహితులు ఉన్నారు పిల్లరా? పిల్లరా ఉన్నారా లేరా? ఉన్నారా పిల్లరా? మీకు స్నేహితులు ఉన్నారా లేరా? అవును కదా. మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు, ఏదైనా అవసరం వచ్చినప్పుడు, ఏదైనా సహాయం కావాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తాం? నా స్నేహితుడు ఉన్నాడు, నా స్నేహితురాలు ఉన్నారు అని అడుగుదాము అని మనము వారి సహాయాన్ని లేదా వారి దగ్గర సహాయాన్ని పొందుకోవడానికి ఇష్టపడతా ఉంటాం. కానీ ఈ రోజుల్లో స్నేహితులు మనకి సహాయం చేస్తారా? ఇప్పుడున్న స్నేహితులు, ఈ మధ్యకాలంలో 2 స్నేహితులు అన్నమాట. అయితే 2 క్లాస్మేట్స్ అనమాట. అయితే ఇప్పుడు ఒక సొంత స్నేహితురాలే తన మోసం చేయడానికి ఇష్టపడనమాట. ఏ విషయంలో అంటే, నీకు జాబ్ ఇప్పిస్తాను అని తన భర్తతో మాట్లాడుతూ, ఇద్దరు కలిసి మాట్లాడి ఒక 3 లక్షలు కట్టు, నీకు బిఎస్సి నర్సింగ్ జాబ్ వస్తుందన్నమాట, గవర్నమెంట్ జాబ్ అని నమ్మబలికారన్నమాట. ఈ సహోదరి ఏం చేసింది, జాబ్ కొని ఎదురు చూస్తానమాట. నా స్నేహితురాలే కదా, నన్ను ఎందుకు మోసం చేసేది చెప్పు అనుకుంటూ వచ్చిందనమాట.
కానీ లేరా అది తర్వాత తెలిసింది అది మోసం అని. అర్థం లేరా? అందుకే దేవునికి వాక్యం సెలవుస్తుంది అనమాట, స్నేహితుని యందు నమ్మిక ఉంచొద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనొద్దు అనమాట. ఎందుకంటే మనం మోసం చేస్తారు. ఎందుకు లేరా? ఎవరో కొంతమంది కానీ పిల్లరా మనం మోసం చేయని వాళ్ళు ఉంటారు, కానీ ఆ స్నేహితుడు దేవుని నమ్ముకున్న స్నేహితుడు అయితే నేను మోసం చేయడు. అందులో గుర్తుపెట్టుకోండి, దేవుని యందు భయభక్తి కలిగిన స్నేహితుడు నువ్వు కలిగి ఉన్నావు అనుకో, అలాంటి స్నేహితుడు నిన్ను ఎప్పటికీ మోసం చేయడు. కనిపిల్లరా? దేవుని నమ్మితే ఎన్నడూ కూడా మనల్ని ఏం చేయడు, దిగ్గుపడినివ్వడు, తప్పకుండా ఆయన మనకి సహాయం చేస్తారన్నమాట. అందుకే ఉన్నాడు దావీదు, జనులారా ఎల్లప్పుడూ ఆయన నమ్ముకుంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను కొమ్మరించండి. దేవుని మీద నమ్మకం ఉంచి మన హృదయాలు ఏం చేయాలంట, కొమ్మరించాలి. కొమ్మరించబడి తెలుసా పిల్లరా? నీరుని మీరు ఒక టబ్లో మీరు వాటర్ తీసుకున్నారు, ఒక్కసారి ఇలా పోస్తారు కదా, దాన్ని కొమ్మరించాలన్నమాట. సో అలా మన హృదయాన్ని ఏం చేయాలంటే పూర్తిగా హృదయంలో ఉన్నంత బాధ అంతటిని కూడా కొమ్మరించాలన్నమాట. బైబిల్లో కూడా హన్నా కూడా తనకు పిల్లలు లేకపోతే తన హృదయాన్ని కూడా ఏం చేసింది, దేవుని సన్నిధిలోకి వెళ్ళి కొమ్మరించింది అనమాట. పూర్తిగా అంటే హృదయంలో ఉన్నదంతా కూడా తెలుసా పిల్లరా? హృదయంలో ఉన్నదంతా కూడా ఏం చేసింది, కొమ్మరించింది అనమాట. అంటే మన హృదయంలో ఏ బాధ అయితే ఉందో, ఏ వేదన అయితే ఉందో, ఏ కష్టం అయితే ఉందో మోకరించి అదంతా కూడా దేవుని సన్నిధిలో కొమ్మరించే వారంగా మనం ఉండాలన్నమాట. ఏం చేయాలి, హృదయంలో కొమ్మరించాలన్నమాట. అంతేగాని మన బాధ అంతా కూడా మనుషులు చెప్పుకొని దేవుని దగ్గరకు వచ్చి ఏమి చెప్పకుండా ఉండకూడదు. మనుషులు చెప్పుకోకపోయినా ఏం చేయాలి, దేవుని సన్నిధిలో నీ ఆత్మను కొమ్మరించు. అందుకే ఇప్పుడు మీరు చూడండి, హల్లెలూయా స్తోత్రం అన్నమాట. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 15 వచనమాట. అన్న అది కాదు నా ఎనినివాడా, నేను మనోదుఖము గలదానై ఉన్నాను, నేను ద్రాక్షరసమైనను మద్యమునైను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని ఏం చేస్తుందంట, కొమ్మరించుకొనుచున్నాను. చేస్తున్నారా? తన ఆత్మను ఎక్కడ కొమ్మరించుకుంటుంది, దేవుని సన్నిధిలో కొమ్మరించుకుంటుంది అనమాట. అంటే మన హృదయంలో ఉన్న మన ఆత్మలో ఉన్న బాధ అంతటిని కూడా నువ్వేం చేయాలి, నేనేం చెప్పలేరా, అన్న వలె దేవుని సన్నిధిలో మనము కొమ్మరించాలి. అంటే నీ హృదయంలో ఉన్న బాధ అంతా కూడా, వేదన అంతా కూడా, దుఃఖం అంతా కూడా మోకరించి దేవుని సన్నిధిలో కొమ్మరించుకోవాలి పిల్లలు. ఇక తెలుసా, వాళ్ళు ఆ చేయటం బట్టి నీ హృదయంలో ఉన్న భారం అంతా తొలగిపోతుంది. రెండోది, దేవుడు నీ ప్రార్థన ఆలకించి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. అన్నా కూడా దేవుని సన్నిధిలో వెళ్ళి తన హృదయాన్ని అంతటి కుమ్మరించుకొని పిల్లరా. ఎందుకో తెలుసా, ఆమెకు పిల్లలేరు. పిల్లలు లేనప్పుడు పాపం తను ఎంతో గాయపరుస్తూ ఉంది తన పెన్నిన అని ఆమె. ఎంతో పిల్లలేరని అవమానం తట్టుకోలేక ఉన్న ఈ అవమానం తొలగిపోవాలంటే దేవుడే నాకు సహాయం చేయాలి. గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానం కాబట్టి ఆయన నాకు బహుమానం ఇవ్వాలి కాబట్టి అని ఏ దేవుడైతే పిల్లల్ని ఇవ్వగల దేవుడో ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి సన్నిధిలో మోకరించి తన హృదయాన్ని కొమ్మరించుకుని మీరు కూడా మీ హృదయాన్ని కొమ్మరించండి. మీ హృదయంలో ఏ బాధ ఉందో, మీ హృదయంలో ఏ దుఃఖం ఉందో, మీ హృదయంలో ఏ వేదన ఉందో, మీ హృదయంలో ఏ అవమానాలు ఉన్నాయి, అవన్నీ కూడా మీరు ఉన్న చోటను మోకరించి మీ హృదయంలో ఉన్న భారమంతా కూడా, మీ ఆత్మలో ఉన్న వేదన అంతా కూడా దేవుని సన్నిధిలో కొమ్మరించండి. అర్థంలేరా? మీ హృదయంలో ఉన్న బాధ అంతా కొమ్మరిస్తే దేవునికి తప్పకుండా సహాయం చేస్తారన్నమాట. అర్థంలేరా? దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి, కొమ్మరించాలన్నమాట. హృదయం అంతా కూడా కొమ్మరించినప్పుడు తప్పకుండా దేవుడు మన కన్నీటిని చూసి, మన దుఃఖాన్ని చూసి ప్రభు మనకి సహాయం చేయగల గొప్పది అనమాట. అర్థం. అందుకే బైబిల్లో కూడా దేవుడు మనము దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కొమ్మరిస్తే దేవుడు కూడా మన మీద ఆయన కొమ్మరిస్తాడు. ఏంటో తెలుసా పిల్లరా కొమ్మరించేది? పిల్లరా సామెతల గ్రంథములో ప్రభు అంటాడనమాట, గురించి సామెతల గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం అన్నమాట. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 23 అనమాట. సామెతలు 1వ అధ్యాయం 23 వచనం అన్నమాట. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీదను ఏం చేస్తాను, కొమ్మరించుదును. అంటే దేవుడు కూడా తన ఆత్మను మన మీద కొమ్మరించాలని ఇష్టపడతాను అన్నమాట.
అంటే మనము కూడా ఏం చేయాలి? మన హృదయాన్ని కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. అలాగే దేవుడు కూడా తన ఆత్మని మన మీద కుమ్మరించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు ఆత్మ మనకు కావాలి పిల్లరా. ఏముండాలి? దేవుడు ఆత్మ మనకు కావాలన్నమాట. మేడగది మీద కూడా ఆ రోజు ఆది సంఘం అంతా కూడా వారందరూ కూడా ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి కుమ్మరించబడ్డాడన్నమాట, దిగి వచ్చాడన్నమాట. కుమ్మరించబడ్డాడన్నమాట. అంటే ఎగ్జాంపుల్ పిల్లరా, ఏదన్నా ఒక డబ్బా తీసుకోండి, ఆ డబ్బా నిండి కూడా వాటర్ తీసుకున్నారన్నమాట. ఆ వాటర్ తీసుకొని మీ తల మీద ఎవరైనా ఇట్లాగ పోసారనుకోండి, దాన్ని ఏమంటే కుమ్మరించనమాట. అట్లాగనమాట ఒకసారి ఇలా పోయటం అనమాట. అది కుమ్మరించనమాట. అర్థమవుతుందా? సో మనము కూడా ఎప్పుడైతే దేవుని మన ఆత్మను కుమ్మరిస్తామో దేవుడు కూడా ఏం చేస్తాడు? తన ఆత్మను కుమ్మరిస్తాడు. కొంతమంది అంట మాటలు కుమ్మరిస్తారంట. బైబిల్లో మాటలు కూడా అనమాట. కొంతమంది ఏం చేస్తున్నారు పిల్లరా? మాటలు కుమ్మరిస్తారన్నమాట. సరే ఏదైనప్పటికీ పిల్లరా, మనము దేవుని సన్నిధికి వెళ్ళి మనం ఏం చేయాలి? కుమ్మరించే వారంగా పిల్లరా. ఇప్పుడు దేవుని సన్నిధిలో మన యొక్క ఆత్మను కుమ్మరిస్తామో దేవుడు తప్పకుండా మనకి సహాయం చేయగల దేవుడు అనమాట. ఓకే పిల్లరా. కాబట్టి మొదటగా ఏం చేయాలన్నమాట? నా వర్తమానాన్ని ఇంత మొత్తం ముగించడం ప్రయత్నం చేస్తున్న పిల్లరా, ఒకటి దేవుణ్ణి నమ్ముకోవాలి. ఏం చేయాలి? నమ్మాలి, పూర్తిగా నమ్మాలి. అని నమ్మితే ప్రభు తప్పకుండా మనకి సహాయం చేస్తారన్నమాట. ఆ తర్వాత ఏం చేయాలి? నమ్మకం ఉంచాలమ్మా. ఓకే. రెండోదిగా మనము మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించాలన్నమాట. రెండోదిగా ఏం చేయాలన్నమాట? దేవుని సన్నిధిలో మనం కుమ్మరించాలన్నమాట. ఈ రెండు కార్యాలు మనం చేయలేదు పిల్లరా, దేవుని కార్యాలు మన జీవితంలో తప్పకుండా మనము చూడగలుగుతాం. పిల్లరా, మొదటగా దేవుని యందు నమ్మకం ఉంచండి. తప్పకుండా సహాయం చేస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఈ లోకంలో మనుషులు మనకి సహాయం చేయొచ్చు, చేయకపోవచ్చు కానీ పిల్లరా, దేవుడు తప్పకుండా మనకి సహాయం చేయగల ఏకైక దేవుడు అనమాట. పిల్లరా, మీరు ఆయన మీద నమ్మకం ఉంచండి. ఆ రోజు దావీదు కూడా దేవుని మీద నమ్మకం ఉంచి మౌనంగా ఉండగలిగాడు. రోజు నీవు నేను ఆయన మీద నమ్మకం ఉంచగలిగితే పిల్లరా, ఎలా ఉండగలుగుతాం? మనం కూడా మౌనంగా ఉండగలుగుతాం. మనము ఆయన మీద నమ్మకం లేకపోతే పిల్లరా, మనసు అంతా కూడా కలవరంగా ఉంటారు అనమాట. అంతమంది పిల్లరా, ఈరోజు ఎంతో మంది హృదయాలు కలవరంతో నింపబడి అనమాట. ఎంతో మంది హృదయాలు కలవరము, హృదయంలో శాంతి లేదు, సమాధానం లేదు, కలవరంతో నింపబడి అనమాట. కాబట్టి దేవుని మీద మనము ఏం చేద్దాము? నమ్మకం ఉంచుదాం. దేవుడు తప్పకుండా మనకి సహాయం చేయగల గొప్ప దేవుడు అనమాట. ఆశ ఏ విధంగా అయితే దేవుని మీద నమ్మకం ఉంచాడు పిల్లరా, అప్పుడు ఏమైంది? తనకి దేవుడు సహాయం చేశాడు. అలాగే అన్నా కూడా దేవుని సన్నిధిలో తన హృదయాన్ని ఎప్పుడైతే కుమ్మరించినప్పుడేరా, దేవుడు కూడా తన జీవితంలో గొప్ప కార్యం జరిగించాడు. కాబట్టి మరి మనము కూడా ఏం చేద్దాం? నమ్మకం ఉంచుదామా? మన హృదయాన్ని కూడా దేవుని సన్నిధిలో కుమ్మరిద్దామా? అయితే మరి సమయంలో విన్న వాక్యాన్ని బట్టి మనము ప్రార్థన చేసుకున్నప్పుడేరా, మీరు ఉన్న చోట మోకరించగలిగినట్లయితే ఈ సమయంలో కొన్ని నిమిషాలు మనం విన్న వాక్యాన్ని బట్టి మనము ప్రార్థన చేసుకున్నప్పుడేరా, దయచేసి మీరు ఉన్న చోట ఎక్కడైతే ఉన్నప్పుడేరా మరి అక్కడ మోకరించండి. మరి సమయంలో మనము ప్రార్థన చేసుకున్నాము. ప్రభా, ఇదిగో అయ్యా, దావీదు వలె నేను కూడా నీ యందు నమ్మకం ఉంచుతున్నాను ప్రభా. అయ్యా, నా హృదయంలో అనేకమైన కలవరం ప్రభా, నా హృదయంలో అనేకమైన వేదన కలుగుతా ఉన్నాయి ప్రభా. అయ్యా, మీరు నాకు సహాయం చేయగల దేవుడు ప్రభా. ఇంతకాలం మనుషులు నమ్మాను ప్రభా. అయ్యో, నా జీవితంలో ఏ సహాయం పొందుకోలేకపోయాను ప్రభా అని చెప్పండి పిల్లరా. ఈ సమయంలో దేవునికి మొరపెట్టండి. మీరు ఎక్కడైతే ఉన్నారు పిల్లరా, అక్కడ దేవునికి మొరపెట్టగలిగితే ఈ సమయంలో దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయగల దేవుడు అన్నమాట. దావీదు అంటున్నాడు, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది, ఆయన వల్ల నాకు రక్షణ కలుగుతున్నది, ఆయన నా రక్షణ దుర్గము, ఆయన నా కోట అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ సమయంలో దేవుని నమ్ముకో. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా ప్రభుని విడిచిపెట్టక. ప్రభు నీకు సహాయం చేయగల గొప్ప దేవుడు అనమాట. ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఆయన నువ్వు ఎన్నడూ కూడా విడవడవు అనమాట. ఆ రోజు ఆశ కూడా తన జీవితంలో దేవుని నమ్మాడు కాబట్టి దేవుడి సహాయం తనకు అందిందనమాట. దేవుని సహాయం ద్వారా శత్రువుల్ని జయించగలిగాడు. ఈరోజు నీ జీవితంలో కూడా అనేకమైన పోరాటాలు కలుగుతున్నాయా, అనేకమైన వేదన కలుగుతున్నాయా, అనేకమైన శోధనలు కలుగుతున్నాయా, వాటిని జయించలేని స్థితిలో ఉన్నావా? అయితే ఈ సమయంలో ప్రభుని పూర్తిగా నమ్ము, సంపూర్ణంగా నమ్ము.
సమస్యల వైపు కాకుండా, కష్టాల వైపు కాకుండా, ఇరుకుల వైపు కాకుండా, ఇబ్బందుల వైపు కాకుండా, మనుషులు అంటున్న వారి వైపు కాకుండా పూర్తిగా దేవుని మీద నమ్మకం ఉంచగలిగితే దేవునికి సహాయం చేస్తాడు. ఆయన యందు నమ్మకం ఉంచేవాడు సిగ్గు నందుడు అని దేవునికి వాక్యం సెలవిస్తాను. ప్రియమైన సహోదరి సహోదరా, దేవుని మీద నమ్మకం ఉంచు. దేవునిని ఎన్నడూ కూడా సిగ్గుపడనివ్వడు. ఒకవేళ మనుషులను నమ్మి ఈరోజు సిగ్గుపడ్డామేమో, కానీ దేవుడు ఎన్నడూ కూడా నిన్ను సిగ్గుపడకుండా నీ తల ఎత్తగల గొప్ప దేవుడు అనమాట. ఒకవేళ నమ్ము. ఈ డబ్బు నమ్మావేమో, లోకాన్ని నమ్మావేమో, మనుషులు నమ్మామో, అధికారులు నమ్మామో, డాక్టర్లు నమ్మావేమో, ఈరోజు ప్రభువుని సంపూర్ణంగా నువ్వు నమ్మగలిగితే దేవుడు నీ జీవితంలో బలమైన కార్యాలు జరిగిస్తాడు. ప్రభా, ఇంతకాలం నేను మనుషులు నమ్మాను, ఇంతకాలం నా బలాన్ని నమ్ముకున్నాను, ఇంతకాలం డాక్టర్లు నమ్మాను, ఇంతకాలం వారిని నమ్మాను, వీరిని నమ్మాను, నా జీవితంలో ఏమి నేను పొందుకోలేకపోయాను. ప్రభా, అయ్యా నన్ను క్షమించు. ఈ రోజు నుంచి నిన్నే నమ్ముకుంటాను ప్రభా. నీ మీదే నమ్మకం ఉంచుతాను ప్రభా. నీ మీదే సంపూర్ణమైన నమ్మకం కలిగి నేను జీవించినట్టుగా నాకు సహాయం చేయమని అడుగుండి పిల్లరా. దేవుని నమ్మండి. ఒకవేళ నమ్మలేదేమో, ఆ రోజు ఆశ కూడా దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నమాట. అయ్యా, బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు అంటా ఉన్నాడు. ప్రభుతో చెప్పు, అయ్యా నాకు సహాయం కావాలయ్యా, నాకు నీ సహాయం కావాలయ్యా, నేను బలహీనురాలని ప్రభా, నేను బలహీనుడిని ప్రభా, నాకు నీ సహాయం కావాలి ప్రభా అని అడగండి. ఆ రోజు ఆశా దేవుని యొక్క సహాయం కోరుకున్నాడు కాబట్టి ఆశా మీదకి వచ్చిన శత్రువులందరినీ కూడా జయించగలిగాడు. ఈరోజు నీ మీదకి వచ్చే ప్రతి శోధనను, ప్రతి శత్రువును జయించాలంటే ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని సహాయం నువ్వు కోరుకోవాలి. ఈ సమయంలో అడుగు, ప్రభా నాకు నీ సహాయం కావాలి సయ్యా. ప్రభా, నీ సహాయం లేకపోతే ఈ యొక్క అనారోగ్యాన్ని జయించలేను, నీ సహాయం లేకపోతే ఈ అవమానాన్ని జయించలేను, నీ సహాయం లేకపోతే నేను ఉద్యోగాన్ని పొందుకోలేను, నీ సహాయం లేకపోతే నా భర్త మార్చబడడు, నీ సహాయం లేకపోతే నా కుమార్తె మార్చబడదు, నీ సహాయం లేకపోతే నా కుమారుడు మార్చబడడు, నీ సహాయం లేకపోతే నా భార్య మార్చబడదు. ప్రభా, అయ్యా నాకు నీ సహాయం కావాలయ్యా, నాకు నీ సహాయం కావాలి తండ్రి. నేనెంతో బలహీనమైపోతున్నాను, ఎన్నోసార్లు కృంగిపోతున్నాను, కొన్నిసార్లు చనిపోదాం కూడా అనుకుంటున్నాను. ప్రభా, నాకు నీ సహాయం కావాలి సయ్యా, నాకు సహాయం చేయవా ప్రభా అని అడగను. ప్రభా, ఈ సమయంలో దేవుని సహాయం కోరితే దేవునికి తప్పకుండా సహాయం చేస్తారన్నమాట. ఆ రోజు ఆశ కూడా అన్నాడు, ప్రభా సహాయం చేయటకు నీకన్నా ఎవరు లేరు ప్రభా అంటున్నాడు. ఈ రోజుల్లో ఒకవేళ నువ్వు కూడా ఇదే మాట చెప్పగలిగితే, ప్రభా నువ్వు తప్ప నాకు సహాయం చేయగలిగిన వారు ఎవరు లేరు ప్రభా అని చెప్పు. ఒకవేళ నీకు కూడా ఎవరు లేక ఒంటరి దానిగా బాధపడుతున్నావేమో, నీకు సహాయం చేయడానికి ఏ మనిషి కూడా లేడేమో, ఏ బంధువులు కూడా లేరేమో, ఏ స్నేహితులు కూడా లేరేమో, ఏ ఇరుగు పొరుగు వాళ్ళు లేరేమో, కానీ ఈ సమయంలో నువ్వు మొరపెట్టగలిగితే, యేసయ్యా నాకు సహాయం చేయగలిగిన వారు ఎవరు లేరు ప్రభా, ఎవరు లేరయ్యా, నాకు నీ సహాయం కావాలి ప్రభా. అయ్యా నాకు సహాయం చేయడానికి నా ఇంటి వారు నాకు దూరంగా వెళ్ళిపోయారు, నా బంధువులు నాకు దూరంగా వెళ్ళిపోయారు, నా స్నేహితులు నాకు దూరంగా వెళ్ళిపోయారు ప్రభా, నాకు నీ సహాయం కావాలి ఏసయ్యా. ఏసయ్యా నాకు ఎవరు లేరు ప్రభా అని చెప్పు ప్రియమైన సహోదరి సహోదరుడా. ఒకవేళ నీకు కూడా ఎవరు లేరా, నువ్వు కూడా ఒంటరి దానిగా ఉన్నావా, ఈ సమయంలో ప్రభుత్వం చెప్పు. ఆ రోజు ఆశ అన్నాడు, నీకన్నా సహాయం చేసేవారు ఎవరు లేరు అంటున్నాడు. ఈ రోజు కూడా నువ్వు కూడా చెప్పగలిగితే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తారన్నమాట అంటున్నాడు ఆశ. అయ్యా నీ సహాయం ద్వారానే ఈ శత్రువులు జయిస్తాను ప్రభా, ఈ స్థారమైన సైన్యమును జయిస్తాను ప్రభా అంటున్నాడు. ఒకవేళ నువ్వు కూడా జయించాలని ఆశిస్తున్నావా, ఈ సమయంలో దేవుని సహాయం కోరుకో. దేవునికి సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రేమని సహోదరి సహోదరా, ప్రభు సహాయం కోరుకో. ప్రభా నాకు నీ సహాయం కావాలయ్యా, నాకు నీ శక్తి కావాలయ్యా, నాకు నీ బలము కావాలయ్యా, నువ్వు నాకు సహాయం చేయండి ప్రభు అని అడగండి. ఆ రోజు అన్న కూడా దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించింది. ఈ సమయంలో నీ హృదయాన్ని కూడా ప్రేమని సహోదరి సహోదరా కుమ్మరించు. నువ్వెక్కడున్నా కానీ, ఏ స్థలంలో ఉన్నా కానీ, నీ హృదయాన్ని కుమ్మరించగలిగినట్లయితే దేవునికి సహాయం చేయగల గొప్ప దేవుడు అన్నమాట. అందుకే దేవునికి వాక్యం సెలవిస్తుందన్నమాట, లేచి రేయి మొదటి జామున నీళ్ళు కుమ్మరించినట్లుగా దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించము అని ఉందన్నమాట. ఈ సమయంలో నీ యొక్క హృదయంలో ఉన్న వేదన అంతా కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించు, కన్నీళ్లు కార్చు ప్రేమని సహోదరి సహోదరా, కార్చు. దేవుడు నీ హృదయాల్లో ఉన్న ఆ బాధను చూసి నీ దేవుడు ఆయన కదులుతాడనమాట. ఆయనకు తప్పకుండా సహాయం చేస్తాడనమాట. అన్నా కూడా ఎంతో వేదనతో బాధపడుతూ కృంగిపోతూ నిందలో అవమానంతో ఉంటున్న తన జీవితంలో దేవుని సన్నిధిలోకి వచ్చి ఆమె తన హృదయాన్ని అంతటా కూడా కుమ్మరించింది. ఎప్పుడైతే తన హృదయాన్ని కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించిందో దేవుడు తన సమస్యకి పరిష్కారాన్ని ఇచ్చాడనమాట. గర్భఫలాన్ని దేవుడు తనకి దయచేశాడు, బిడ్డను అనుగ్రహించాడు. ఈ సమయంలో కూడా నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించగలిగితే ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా గొప్ప అద్భుతాన్ని నువ్వు కూడా పొందుకుంటావు.
ఒకవేళ నీ జీవితంలో అవమానాలు ఉన్నాయా, నిందలు ఉన్నాయా, అనారోగ్యాలు ఉన్నాయా, సమస్యలు ఉన్నాయా, ఏదైనా కానీ ఈ సమయంలో ఉన్న స్థలంలోనే నీ హృదయాన్ని కొమ్మరిస్తే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయగల గొప్పది అనమాట. లేదా మీరున్న చోట కన్నీళ్లు కార్చండి, రోధించండి. మిమ్మల్ని ఎవరు చూసినా చూడకపోయినా ఆకాశం ముందున్న దేవుడు చూస్తున్నాడు. మీరు ఏ స్థలంలో ఉన్నా కానీ పిల్లరా దయచేసి ప్రార్థన చేయండి. చెప్పబడుతున్న ప్రకారముగా మొరపెట్టండి. దేవుడు తప్పకుండా మీ జీవితంలో బలమైన కార్యాలు జరిగిస్తాడు పిల్లరా. ఎందుకంటే మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. దేవునికి తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రేమని సహోదరి సహోదర, మనుషులు ఒకవేళ నీకు సహాయం చేయలేదేమో, ఎవరు కూడా నీకు సహాయం చేయడానికి ముందుకు రాలేదేమో, కానీ తప్పకుండా ప్రభు సహాయం చేస్తాడు. ఈ సమయంలో ప్రభా నాకు నీ సహాయం కావాలయ్యా, నీ సహాయం కావాలి ప్రభా. నీ సహాయం లేకుండా ఈ లోకం నేను జీవించలేనయ్యా, నీ సహాయం లేకుండా నేను ఏమి చేయలేనయ్యా, నేను బలహీనురాలు ప్రభా అని చెప్పండి పిల్లరా. దేవుని దగ్గర మొరపెట్టండి, నోరు తెరవండి. ఈ సమయంలో మీరు నోరు తెరిస్తేనే దేవుని కార్యాలు మీ జీవితంలో మీరు చూడగలుగుతారన్నమాట. ఆ రోజు అన్న కూడా దేవుని సల్లో తన హృదయం అంతా కూడా కుమ్మరించింది కాబట్టి దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి ఆమెను జ్ఞాపకం చేసుకొని అక్కడ రాయబడిన మాట, ఆమె కన్నీళ్ళు, ఆమె ఏడుపు మానిపోయి, ఆమె ఏడుపును ఏడవటం మానిపోయిందంట. ఆమె మరలా ఏడవలేదు. తన జీవితంలో తను సంతోషించినట్టుగా దేవుడు చేస్తాడు. నీ జీవితంలో కూడా సంతోషించినట్టుగా, ఆనందించినట్టుగా చేయగల శక్తి గల దేవుడు ఉన్నాడు. ఒకవేళ ఈరోజు నువ్వు కూడా కన్నీళ్లు కారుస్తున్నావా, నువ్వు కూడా రోధిస్తున్నావా, నువ్వు కూడా బాధపడుతున్నావా, అయితే ఈ సమయంలో ప్రభు దగ్గర మొరపెట్టు, కన్నీళ్లు కార్చు, నీ హృదయంలో ఉన్న బాధ అంతా కూడా కుమ్మరించు. ప్రభా అయ్యా, నాలో ఉన్న బాధ ఇది, నాలో ఉన్న వేదన ఇది అని నీవు కూడా నీ యొక్క హృదయముని కుమ్మరిస్తే దేవుని చేతుల కార్యం జరిగిస్తాడు. ప్రభు నమ్ము ప్రియమైన సహోదరి సహోదరా, దేవుడు నువ్వు నమ్మితే ఎన్నడూ సిగ్గుపడనివ్వడు. ఆయన నీ తల ఎత్తే దేవుడు, నిన్ను తలగా నిలబెట్టగల శక్తి గల దేవుడు. ఒకవేళ ఈరోజు మనుషులు అనేకమైన మాటలు మాట్లాడుతున్నారేమో, ఒకవేళ ఈరోజు తలదించుకునే స్థితిలో ఉన్నావేమో, ఒకవేళ మనుషులు నీకు సహాయం చేయట్లేదేమో, నువ్వు ఆయన మీద నమ్మకం ఉంచితే దేవుడు నిన్ను ఎన్నడూ కూడా సిగ్గుపడకుండా తల ఎత్తగల శక్తి గల దేవుడు అనమాట. ఆయన మీద నమ్మకం ఉంచితే దేవునికి తప్పకుండా సహాయం చేయగల శక్తి గల దేవుడు అనమాట. ప్రభా ఇంతకాలం మనుషులు నమ్మాను, ఇంతకాలం లోకంలో వాటిని నమ్మాను ప్రభా. అయ్యా ఈ రోజు నుంచి నేను పూర్తిగా నిన్నే నమ్ముకుంటాను ప్రభా, పూర్తిగా నీ మీద ఆధారపడతానయ్యా, పూర్తిగా నీ వైపే చూస్తానయ్యా, పూర్తిగా నీ మీద విశ్వాసం ఉంచుతాను ప్రభా అని చెప్పి ఈరోజు ఒక తీర్మానం తీసుకో ప్రియమైన సహోదరి సహోదరా. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, శోధనలు ఎన్నొచ్చినా కానీ ఆయన మీద నమ్మకాన్ని ఒమ్ము చేసుకోక, ఆయన మీద పూర్తి నమ్మకం ఉంచు ప్రియమైన సహోదరి సహోదరా. అందుకే భక్తుడు అన్నాడు, ఎల్లప్పుడూ ఆయన నమ్మకం ఉంచండి అని ఉందన్నమాట. సమస్యలు వచ్చినప్పుడు నమ్మకాన్ని కోల్పోకాకు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు అయ్యో దేవుడు ఏడి, దేవుడు ఎక్కడున్నాడని ఇలాంటి అపనమ్మిక కోల్పోయే విధంగా కలిగి ఉండకాకు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభా నీ మీద నేను నమ్మకం ఉంచుతాను ప్రభా. ఈ రోజు ఒక తీర్మానం తీసుకున్నాను ప్రభాని ఈ సమయంలో అలా చెప్తున్న పిల్లరా, నేను మీకోసం ప్రార్థిస్తాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఉండండి పిల్లరా. ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో నేను మీకోసం ప్రార్థిస్తాను. మీరు దయచేసి మీరు ఎక్కడైతున్నారో అక్కడ అలాగే కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండాల్సిందిగా ప్రభు నామములో మనవి చేస్తున్నాను. ప్రార్థన. మహా పరిశుద్ధుడా, ప్రేమ కనికరమ గల పరమ తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, నీకు స్తోత్రములు, నీకు మహిమ ఘనత ప్రభావములు చెల్లుగాక. ఇంతవరకు నీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలయ్యా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. భక్తుడైన దావీదు అంటున్నాడు, ప్రభా నేను దేవుని నమ్ముకొని నా ప్రాణం మౌనంగా ఉన్నదంటున్నాడు. అవునయ్యా, ఈరోజు ఎంతో మంది ప్రాణాలు ప్రభా మౌనంగా ఉండలేని స్థితిలో అయ్యా, వారి హృదయంలో ఏదొక శోధన, ఏదొక సమస్యలో, ఏదొక ఇరుకు, ఏదొక ఇబ్బంది, ఏదొక అవమానము వారిని వెంటాడుతుంది ప్రభు. అందువల్ల వారి హృదయంలో ఉన్న వారి ప్రాణము కలవరపడతాం. భక్తుడు అన్నట్టుగా కలవరపడుతున్న ఎక్కడ కొండల వైపు నేను కనులెత్తుచున్నానట్టుగా ఈరోజు ఎంతో మంది ప్రభా కలవరంలో ఉన్నారయ్యా. ఈ సమయంలో ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న వారిలో ఎవరి హృదయంలో అయితే కలవరం ఉందో ప్రభా, వారి హృదయంలో ఉన్న కలవరము యేసు నామములో సంపూర్ణంగా తొలగిపోవునుగాక. తండ్రి మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా నీ బిడ్డలు కూడా సంపూర్ణంగా నిన్నే నమ్ములాగిన, సంపూర్ణంగా నీ యందు విశ్వాసం ఉంచులాగిన సహాయం చేయండి అయ్యా. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నా దేవుడు నాకు తోడున్నాడు, నా ప్రభు నాకు తోడున్నాడు, ఆయన నన్ను ఎన్నడూ ఎడవడు అన్న నమ్మకాన్ని కలిగి ఉండేలాగిన సహాయం చేయండి అయ్యా. మీరే కృప చూపించండి అయ్యా. ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో అన్నింటిలో కూడా నీ బిడ్డలో నీ యందే నమ్మకం ఉంచినట్టుగా సహాయం చేయండి ప్రభా.
మనుషుల వైపు చూడకుండా, సమస్యల వైపు చూడకుండా, నష్టాల వైపు చూడకుండా, డాక్టర్లు చెప్పే మాటల వైపు చూడకుండా, నా దేవుడు నాకు తప్పకుండా సహాయం చేస్తాడు, నా దేవుడు తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తాడు, నా దేవుడు నేను అడుగుతున్న తప్పకుండా నా జీవితంలో కార్యం జరిగిస్తాడన్న నమ్మకము యేసు నామములో ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిలో అటువంటి నమ్మకమైన మనస్సు ఇప్పుడే యేసు నామములో నీ బిడ్డలకు కలుగును గాక. హల్లెలూయా, స్తోత్రములు ప్రభువా. అయ్యా, నీ బిడ్డలకు నమ్మకమైన హృదయాన్ని కలుగు చేయండి అయ్యా. వారిలో అపనమ్మిక తీసేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నిన్ను పూర్తిగా నమ్మునట్టుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. అంతేకాదయ్యా, ఆ రోజు అన్నా కూడా నీ సన్నిధిలో ఏ విధంగా తన హృదయాన్ని కొమ్మరించిందో ప్రభా, నీ బిడ్డలు కూడా ఎల్లవేళలా వారి హృదయంలో నీ సన్నిధిలో యేసు నామములో కొమ్మరించుకునే హృదయం ఇప్పుడు వారికి దయచేయబడునుగాక ప్రభా. అయ్యా, నీ బిడ్డలు ఎవరైతే ఈ సభలో అన్నా వాళ్ళు వారి హృదయాలు కొమ్మరిస్తున్నారు, కన్నీళ్లు కారుస్తున్నారు ఈ సభలో ప్రభా, ఒక్కసారి వారి హృదయాలు చూడను ప్రభా. ఆ రోజు అన్నాన్ని దర్శించిన దేవుడు, అన్నాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు ప్రభా, అన్న కన్నీటిని నాట్యంగా మార్చిన దేవుడు ప్రభా. ఈ సమయంలో ఈ ప్రార్థనలు ఏకీపిస్తూ ఎవరెవరైతే నీ బిడ్డలు వారి హృదయాలు కొమ్మరిస్తున్నారో ప్రభా, అయ్యా, వారి హృదయంలో ఉన్న దుఃఖాన్ని తొలగించండి. వారి మీద కూడా మీ హృదయాన్ని కొమ్మరి, మీ యొక్క ఆత్మను కొమ్మరించి వారు కూడా ఆనందించలాగిన, సంతోషించలాగిన మీ బలమైన కాలు జరిగించండి అయ్యా. ఎందరైతే ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నారో ప్రభా, వారి జీవితంలో ఉన్న ప్రతి శోధన తొలగించండి, సమస్యలు తొలగించండి, కష్టాలు తొలగించండి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నారు ప్రభా అన్ని తొలగించి ప్రతి అవసరత కూడా నీ మహిమేశ్వరంలో తీర్చి ఎక్కడైతే ఉన్నారు ప్రభా అక్కడిని సాక్షులుగా నిబిడలుగా నిలబెట్టమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటూ పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, ప్రైజ్ రేపు లైవ్లో ఉంటాం, ప్రయత్నించేయండి.